సో అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తొందరగా సిల్వర్స్, గోల్డ్, ప్లాటినం, డైమండ్, క్రౌన్ అంబాసిడర్ కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఈరోజు సార్ మార్నింగ్ ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ చెప్పారు, అంటే ఒక స్పెషల్ ఆఫర్ చెప్పారు. ఈ ఆఫర్ ఏంటి అంటే ఏంటి అంటే మనం ఒక టార్గెట్, ఒక స్మాల్ టార్గెట్ అచీవ్ అయితే ఒక బిగ్ గిఫ్ట్ ఉంది. ఇప్పటివరకు మొన్నటి వరకు ఏంటంటే ఒక బ్యాంక్ ఆఫర్ పెట్టారు, మనం ఒక 100 ఐడీస్ డైరెక్ట్ చేసిన వాళ్ళకి, లేదా 120 పేర్స్ మ్యాచ్ చేసిన వాళ్ళకి ఒక బ్యాంక్ ఆఫర్ ఇచ్చారు. సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఏంటంటే జస్ట్ ఒక చిన్న నామినల్ బిజినెస్ చేస్తే చాలా పెద్ద గిఫ్ట్ రాబోతుంది మన ఇంటికి. సో గిఫ్ట్ ఏంటంటే దీన్ని ఐనైజర్ అంటారు, వాటర్ ఐనైజర్ అంటారు. దాన్ని కంగన్ బిజినెస్ నిందా సార్ చెప్పారు. ఇదే కంగన్ బిజినెస్ లో ఆల్మోస్ట్ 6 years మేము చాలా సీరియస్ గా వర్క్ చేసామండి. ఇప్పుడు కూడా మాకు ప్రజెంట్ ఎవరైనా కస్టమర్స్ బుక్ చేస్తూనే ఉన్నారు ఇంకా. సో ఈ 6 years లో సుమారుగా ఈ ఐనైజర్ బిజినెస్, అంటే ఈ ఐనైజర్స్ ప్రమోషన్స్ వల్ల ఆల్మోస్ట్ ఒక 3.5 crores ఇన్కమ్ కూడా తీసుకోవడం జరిగింది. 3.5 crores జస్ట్ ఒక 6 years లో. ఈ 6 years లో మా జర్నీ ఏంటంటే మేము బిజినెస్లో ఎలా సక్సెస్ కావాలి ఏంటి అనేది మేము ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ తోటి, మాకున్న ఎక్స్పీరియన్స్, సార్ చేస్తున్న సపోర్టు, అలానే లైన్ సార్ చేస్తున్న గైడెన్స్తో చాలా ఫాస్ట్గా అంటే ఒక 1.5 month ఒక తక్కువలోనే ఇంకా. ఒక నిమిషం, 1 minute సార్. కారణం మా టీం వాళ్ళు కూడా అందరూ కూడా సీరియస్గా అందరం కూడా వర్క్ చేస్తూ ఒక లక్ష్యం కోసం పనిచేస్తూ ఉన్నాము. ఈ ప్రాసెస్లో మా టీమ్మేట్స్ అందరూ కూడా విక్టరీ టీం అని ఒక టీం టైటిల్ పెట్టుకోవడం జరిగింది. ఈ విక్టరీ టీంలో లాస్ట్ 2 days నిన్న మొన్న ఒక స్పెషల్ ట్రైనింగ్ జరిగింది, అంటే 2 days ఫుల్ డే ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో అంటే బేసిక్స్, అసలు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే టాపిక్స్తో కూడా చాలా సబ్జెక్ట్ జరిగిందండి. శ్రీనివాస్ సార్ రాలేకపోయారు, చాలా మిస్ అయ్యానని పొద్దున నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు. సార్ లైన్ సార్ అయితే జూమ్ ఒక గూగుల్ మీట్ అంటే ఒక వాట్సాప్ కాల్లో కాసేపు మాట్లాడుకున్నాం, రైట్. సో దీనిలో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆఫర్ ఏంటి అంటే స్పెషల్ ఆఫర్ ఐనైజర్, వాటర్ ఐనైజర్. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మార్నింగ్ ఆ వీడియో చూసిన తర్వాత ఇది ఒక వాటర్ ఫిల్టర్ అనుకున్నారు. ఇది వాటర్ ఫిల్టర్ కాదండి. నాట్ టర్న్ ఆఫ్. సార్ నేను షేర్ చేస్తాను, నాకు షేరింగ్, నాకు హోస్టింగ్ ఇవ్వండి సార్, హోస్ట్ ఇవ్వండి. అంటే ఒక పీపీటీ ఉంది, జస్ట్ హోస్ట్ ఇవ్వండి నాకు కూడా. ఓకే సార్. ఇది ఒక వాటర్ ఐనైజర్ అంటే మన బాడీలో 70% వాటరే ఉంటుంది. వాటర్ లేకుండా మనం ఏం చేయలేం. ఫుడ్ తినకుండా కొన్ని రోజులు ఉన్నా ఏం కాదు, కానీ వాటర్ లేకపోతే వన్ డే బాడీ డిహైడ్రేషన్ అయ్యి రకరకాల హెల్త్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నాం. సో ఆ వాటర్ ఇంపార్టెన్స్ ఇచ్చారు సార్. ఓకే, సో వాటర్ ఇంపార్టెన్స్ ఏంటి, ఈ వాటర్ రైట్ ఓకే సార్. సో ఈ వాటర్ ఇంపార్టెన్స్ ఏంటి, దీనిలో ఈ వాటర్ మనం ఎలా బెట్ అవుతుంది అనేది జస్ట్ ఒక 10 to 15 minutesలో నేను మీకు షేర్ చేస్తాను అసలు వాటర్ ఇంపార్టెన్స్ అనేది. మళ్ళీ ఇంకో సెషన్లో ఖచ్చితంగా మీకు ఒక ఫుల్ డెమో చెప్తాను. అంటే మీరు టీమ్గా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వరకే ఈరోజు మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సార్ నాకు టైం ఇస్తే శ్రీనివాస్ సార్ ఖచ్చితంగా దీని గురించి ఒక ఫుల్ డెమో సెషన్ తీసుకుంటాను. మీకు వాటర్ గురించి ఎవరు అడిగినా, అంటే వచ్చే గిఫ్ట్ ఏంటి, ఆ కంగన మిషన్కి ఇప్పుడు మనం తీసుకుపోయే మిషన్ డిఫరెన్స్ ఏంటి, దీనివల్ల ఫ్యూచర్లో మనకి హెల్త్ ఛాలెంజెస్ రాకుండా ఎలా కాపాడుతుంది అనేది కూడా మనం చాలా డీటెయిల్గా మనకు జరిగే శ్రీనివాస్ గారు మనకి స్పెషల్గా పెట్టే ఆ జూమ్ సెషన్స్లో మనం నేర్చుకోవచ్చు. సో వాటర్ అనగానే బాడీలో 70% వాటర్ ఉంటుంది. మనం ఫుడ్ తినకుండా ఉండగలుగుతాం, కానీ వాటర్ తాకుండా ఉండలేం. సో వాటర్ ఈజ్ ఎవ్రీథింగ్. అందుకే మనం తాగే వాటర్ మార్చుకోవడం ద్వారా మన లైఫ్ చేంజ్ చేసుకోవాలి. అందుకే చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. మంచి నీరు తీసుకున్నప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంటాం, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆర్ఓ సిస్టమ్ వాటర్ తీసుకోవడం వల్ల అసలు మనం ఫస్ట్ బేసిక్ నుంచి మొదలు పెడితే మన హ్యూమన్ స్ట్రక్చర్ ఎలా తయారవుతుందంటే ఆటమ్, మాలిక్యూల్, మైక్రో మాలిక్యూల్, ఆర్గానెల్, సెల్, టిష్యూ, ఆర్గాన్ సిస్టమ్ మనిషి తయారవుతున్నాడు. ఇదందరం కూడా మనకు తెలిసిన విషయమే. సో ప్రతి మనిషిలో కూడా 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. అయితే ఈయన పేరు డాక్టర్ లైనస్ పార్లింగ్. అంటే ఈయన ఏం చెప్తున్నారంటే మనం కనుక సఫిషియెంట్గా, అంటే మంచి ఎయిర్, మంచి వాటర్, మంచి హెల్తీ ఫుడ్ ఉన్నప్పుడు 120 years మనకు దేవుడిచ్చిన ఆయుష్. కానీ ఈరోజు మనకి ఇండియాలో యావరేజ్ వయసు ఎంత అంటే ఆల్మోస్ట్ సగానే పడిపోయింది, 67 years.
సో అంత సగానికి పడిపోవడానికి కారణం ఏంటంటే మనం పీల్చే గాలి పాడైపోయింది, తాగే వాటర్ పాడైపోయింది, అలానే తినే ఫుడ్ పాడైపోయింది. మనం చూస్తూనే ఉన్నాం. మనం చిన్నప్పుడు ఇలాంటి వాతావరణంలో ఉండేవాళ్ళం, పచ్చటి వాతావరణంలో. ఇప్పుడు చూస్తే ఇలాంటి పొల్యూషన్ వాతావరణంలో ఉన్నాం. అవన్నీ వెళ్ళి మన ఆర్గాన్స్ అన్ని డిస్టర్బ్ చేయడం వల్ల మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నాం. అలానే ఫుడ్ కూడా ఇటువంటి పురుగు మందులు లేకుండా పండించేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు చూస్తే అన్ని పెస్టిసైడ్స్, అలానే పురుగు మందులు ఎక్కువ వాడుతున్నారు. అన్ని కూడా ఇంజక్షన్లు చేస్తున్నారు, ఫుడ్ తొందరగా రావాలని చెప్పి, పంట తొందరగా పండాలని. ఈ వీటి వల్ల కూడా మన ఆరోగ్యం పాడైపోతా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం వాటర్ గురించి, వాటర్ డ్రైనేజర్ గురించి మన సబ్జెక్ట్ తెలుసుకోబోతున్నాం. వాటర్ విషయానికి వస్తే మనం చిన్నప్పుడు మీరు చాలా మంది అబ్జర్వ్ చేస్తుండే, ఇలాంటి బావుల్లో నీళ్లు, చెరువుల్లో నీళ్లు, కాలువల్లో నీళ్లు, చలమల వాటర్ తాగుంటాం. ఆ వాటర్ తాగినప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవండి. ఎందుకంటే దానిలో మన బాడీకి కావాల్సిన అన్ని మినరల్స్ ఖచ్చితంగా వచ్చాయి మన బాడీకి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి వాటర్ అంతా తాగే సిచ్యువేషన్ ఉందంటే లేదు. ఇలా మొత్తం వాటర్ మొత్తం కూడా కంటామినేషన్ జరిగిపోయింది. సో ఈ కంటామినేషన్ అవడం వల్ల మనం ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగలేక మనందరం ఆశ్రయించిన ఒక మార్గం ఏంటంటే ఆర్ఓ సిస్టమ్. ప్రతి ఇంట్లో కూడా ఇలా ఆర్ఓ సిస్టమ్స్ పెట్టుకోవడం, లేదా 10 రూపీస్ 20 రూపీస్ పెట్టి బబుల్ క్యాన్స్ తెచ్చుకోవడం. అలానే ఈ ఆర్ఓ సిస్టమ్స్ మన బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ కొనుక్కుంటా ఉన్నాం. ఆర్ యూ సేఫ్ జోన్ విత్ దిస్ ఆర్ఓ సిస్టమ్ అంటే ఈవెన్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్కువ దీన్ని ఆర్ఓ వాటర్ అంటారంటే రివర్స్ ఆస్మోసిస్ వాటర్. ఎక్కువ కాలం పాటు ఈ ఆర్ఓ వాటర్ తాగడం వల్ల డిసీజ్ అండ్ ఎర్లీ డెత్ ఈస్ మోర్ లైక్లీ టు బి సీన్ విత్ ద లాంగ్ టర్మ్ డ్రింకింగ్ ఆఫ్ డిస్టిల్ వాటర్ అండ్ రివర్స్ ఆస్మోసిస్ వాటర్. ఎక్కువ కాలం పాటు ఆర్ఓ వాటర్ తాగడం వల్ల ఎర్లీ డెత్ వస్తుందని చెప్పి వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. దానికి సంబంధించిన లింక్ కూడా మనకి కింద ఇచ్చారు. ఎప్పుడైతే ఈ WHO ఇలా సీరియస్గా అసలు మరి ఆర్ఓ వాటర్ ఎందుకు వచ్చిందంటే సముద్రంలో వాళ్ళు లాంగ్ జర్నీ చేసేటప్పుడు సముద్రం నీరు తాగడానికి పనికిరాదు కాబట్టి వాటిని ప్యూరిఫై చేసి దానిలో ఉండే మినరల్స్, విటమిన్స్ అన్ని తీసేసి ఓన్లీ డెడ్ వాటర్ తాగడం మొదలుపెట్టారు. ఆర్ఓ వాటర్ ఈజ్ నథింగ్ బట్ డెడ్ వాటర్. సో మన రోజు పేపర్ కటింగ్ చూస్తాను, టీవీలో కొట్టండి ఆర్ఓ వాటర్ మంచిదా అని చెప్పి ఎన్ని వీడియోస్ వస్తాయో. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఆర్ఓ వాటర్ బ్యాన్ చేయమని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇలా ఆర్ఓ వాటర్తో జాగ్రత్త, అదో మినరల్ వాటర్, అదో భ్రమ, ఇలాంటివి మనం చాలా హెడ్డింగ్స్ చూస్తాను. WHO హెచ్చరిస్తుంది. అయితే ఎందుకు వాటర్ గురించి మనం ఇంత ఒక 10 మినిట్స్ మనం మాట్లాడుకొని ఎనర్జీ గురించి తెలుసుకున్నామంటే మన బాడీలో బ్రెయిన్లో 75% వాటర్ ఉంది, బ్లడ్లో 83%, హార్ట్లో 79, లంగ్స్లో 80%, లంప్లో 94%, లివర్లో 72, కిడ్నీస్లో 83. ఇలా ప్రతి ఆర్గాన్లో కూడా ఈవెన్ బోన్స్లో కూడా 22% వాటర్ ఉంటుందండి. సో మన బాడీలో జరిగే ప్రతి ప్రక్రియకి కూడా మస్ట్ అండ్ షుడ్గా వాటర్ కావాలి. ఇప్పుడు మనం ఫుడ్ తింటున్నాం, ఇదంతా డైజెషన్ ప్రతి సెల్కి అందాలంటే వాటర్ కావాలి. మన బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయాలంటే మనకు వాటర్ కావాలి. మన టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలంటే వాటర్ కావాలి. సో ప్రతిదీ కూడా మనకి వాటర్తోనే లింక్ అయింది కాబట్టి వాటర్ వితౌట్ వాటర్ వీ కాంట్ లివ్. రైట్. మరి ఇలాంటి వాటర్ గురించి మరి మంచినీళ్ళు అంటే మనకి ఎక్కడన్నా మిరాకిల్ వాటర్ ఉందని చెప్పి చెక్ చేస్తే 5 ప్లేసెస్లో మిరాకిల్ వాటర్ ఉంది. ఒకటి మెక్సికోలో ఉంది, 2 జర్మనీలో ఉంది, 3 ఫ్రాన్స్లో ఉంది, ఇండియాలో గంగా పుట్టిన ప్రదేశం గంగోత్రి, ఇక్కడ ఒక వాటర్ ఉంది, అలానే జమ్ వాటర్ ఉంది. వీటిని మిరాకిల్ వాటర్ అని ఎందుకు అన్నారంటే ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్లేసెస్లో ఉండే వాటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకైనా తాపిస్తూ ట్రీట్మెంట్ జరిగితే వాళ్ళకి ప్రాబ్లం క్యూర్ అవుతా ఉంది. మరి అక్కడ నుంచి మనం వాటర్ డైరెక్ట్గా రోజు తెచ్చుకోలేము, పైప్ లైన్ వేసుకోలేము, రోజు వెళ్ళి అక్కడ ఉండలేము. మీరు చాలా మంది చూస్తారు, ఎవరైనా ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉంటే మక్కా వెళ్ళినప్పుడు కంపల్సరీ వాళ్ళు జమ్ వాటర్ చిన్న బాటిల్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. సో ఇట్లా మరి సైంటిస్టులు వీటి మీద రీసెర్చ్ చేస్తారు. ఎందుకు ఈ 5 ప్లేసెస్లో ఉండే వాటర్కి అంత, ఇప్పుడు నిన్న పొద్దున సారు గంగా వాటర్ అని చెప్తూనే ఉన్నారు 4-5 సార్లు. గంగా వాటర్ అని ఎందుకు చెప్తున్నారంటే ఆ గంగ పుట్టిన ప్రదేశంలో, గంగోత్రి అనే ప్రదేశంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ వాటర్లో ఎక్కువ మినరల్స్, ఆల్కలైనిటీ అవన్నీ ఉంటాయి అనమాట. సో మనం మెయిన్గా ఈరోజు మనం తెలుసుకునే సబ్జెక్ట్ ఇప్పుడుదా నేను చెప్పినంత మీకు ఇంట్రడక్షన్. సో ఆ 5 ప్లేసెస్లో ఉండే వాటర్ విశిష్టత ఏందని దాని మీద రీసెర్చ్ జరిగినప్పుడు ప్రతి సైంటిస్ట్ కూడా 3 విషయాలు వాళ్ళు కనుక్కున్నారు. ఫస్ట్ ఒకటేసి ఆ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ఆ వాటర్లో ఆల్కలైనేషన్ ఉంది, అలానే ఆ వాటర్లో మైక్రో క్లస్టరింగ్ ఉంది. సో ఈ మూడు ఉండడం వల్ల దీన్ని మిరాకిల్ వాటర్ అంటారు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాపర్టీ గురించి ఒక 1 మినిట్ తెలుసుకుందాం. యాంటీ ఆక్సిడేషన్ అంటే తెలుసుకుందాం. అసలు ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రాపర్టీ యాంటీ ఆక్సిడేషన్ అంటారు. ఇప్పుడు మనకు యాపిల్ కట్ చేసాం, మనం కట్ చేసిన తర్వాత 1-2 గంటల తర్వాత చూస్తే కాయ అంతా మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది. అలా అరటి పండ్లు కానీ, వంకాయలు కానీ, టమోటాస్ కానీ ఇనుమే తుప్పడుతుంది. మరి ఇవన్నీ మన కంటికి కనబడుతున్నాయి. మరి మనలో కూడా అలాంటి ఆక్సిడేషన్ జరుగుతూ ఉంది. ఇది ఎలా తెలుస్తుందంటే చిన్న వయసులోనే పెద్దవాళ్ళ వయసులా కనిపించడం, తొందర మరణించడం జరుగుతుంది ఈ ఆక్సిడేషన్ అనే ప్రక్రియ వల్ల. ఓకే. ఆక్సిడేషన్ లీడ్స్ టు ఎర్లీ ఏజింగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మరి ఇది ఎలా మన బాడీ మీద ఎఫెక్ట్ అవుతుందంటే ఫ్రీ రాడికల్స్. మన బాడీలో రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ వల్ల మన బాడీ తొందరగా డ్యామేజ్ అయ్యి ఆ ఫ్రీ రాడికల్స్ ఎఫెక్ట్ అవ్వటం వల్లే తొందరగా ఫేస్ అంతా పాడైపోవడం, తొందరగా మరణించడం జరుగుతుంది. మరి ఏటి వల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎంటర్ అవుతాయంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఎక్సెసివ్ వర్క్లోడ్ వల్ల, స్ట్రెస్ వల్ల, సన్ వల్ల, ఇంజరీస్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల, ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడటం ద్వారా,
స్మోకింగ్ ఎక్కువ చేయడం ద్వారా, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్, ఏజింగ్ ద్వారా భూమిలో కొన్ని రకాల సాయిల్స్ ఉంటాయి. ఆ సాయిల్స్లో కొన్ని ఇంపార్టెంట్ మినరల్స్ మిస్ అవ్వడం వల్ల, అలర్జీస్ ఇలాంటి ఫుడ్ కొన్నిటి వల్ల, పూర్ న్యూట్రిషన్, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ ఇలా తీసుకోవడం వల్ల వీటన్నిటి వల్ల బాడీలో ఫ్రీ రాడికల్స్ వెళ్ళి ఆ ఫ్రీ రాడికల్స్ అన్ని కూడా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. మన డెమోలో క్యూర్సెల్ డెమో చెప్పే ప్రతిసారి కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది అంటే ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగటం వల్ల ఏమవుతుందంటే మన హెల్దీగా ఉండే హార్ట్, స్కిన్, కిడ్నీ, జాయింట్స్, లంగ్స్, బ్రెయిన్, ఇమ్యూని సిస్టమ్, బ్లడ్ వెజల్స్, మల్టీ ఆర్గాన్స్, ఐస్ ఇవన్నీ కూడా దెబ్బతింటా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఇమ్యూని సిస్టమ్ మనం డెవలప్ అవడానికి మన ప్రోడక్ట్లో చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గి ఎక్కువ మందికి ఎందుకు ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవ్వడం వల్ల. సో అన్ని రకాల కూడా ఈ ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎఫెక్ట్ లేకుండా అందరు కూడా కాపాడుతుంది. రైట్. మరి ఫస్ట్ ప్రాపర్టీని ఆక్సిడేషన్ ఓఆర్పి అంటారు, ఓఆర్పి టెస్ట్ అంటారు. అంటే మనం తాగే వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడానికి వాడే పదం వచ్చేసి ఒక మీటర్ వచ్చేసి ఓఆర్పి అంటారు, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. అంటే మనం తాగే వాటర్ ఎంత శాతం పాడైపోయింది అనేది మెయిన్ కాన్సెప్ట్. సో ఇది చెక్ చేయడానికి మన దగ్గర ఒక మిషన్ ఉంటుంది. రేపు మనం అంటే ఈ కంగన్ డెమో చెప్పే వాళ్ళందరి దగ్గర కూడా ఈ మిషన్ ఉంటుందంటే దీన్ని మీకు సింపుల్గా చెప్తాను. మనం ఆ వాటర్ అంటే మనం తాగే వాటర్లో ఈ మిషన్ తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక రీడింగ్ వస్తుంది. మనం బీపీ మిషన్ లాగా షుగర్ మనం చెక్ చేసుకున్నప్పుడు లాగా ఒక రీడింగ్ వస్తుంది అనమాట. సో ఆ రీడింగ్లో కనుక అంటే పాజిటివ్ ఓఆర్పి ఉంటుంది, నెగిటివ్ ఓఆర్పి ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ ఓఆర్పి అంటే +100, +200, +300, +400 ఇలా ప్లస్ పెరుగుతూ ఉందంటే అర్థమైందంటే ఆక్సిడేటింగ్ జోన్ పెరుగుతుంది, మన హెల్త్కి మంచిది కాదు. అలానే మరి -100, -200, -300, -400, -500 ఇలా మైనస్ పెరుగుతూ ఉందంటే అర్థం ఏంటి అంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అంటే మన బాడీని డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ అంటారు. ఆ ఫ్రీ రాడికల్స్లో అంటే ఫ్రీ రాడికల్ అంటే అర్థం ఏంటంటే ఒక ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ మిస్ అయినప్పుడు అది రాడికల్ కింద తయారవుతుంది. సో మనం తాగే వాటర్లో డైరెక్ట్గా ఎలక్ట్రాన్స్ రూపంలో ఐనేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఎలక్ట్రాన్స్ రూపంలో వచ్చి ఆ ఆక్సిజన్కి కావాల్సిన ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయడం వల్ల మనకి ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. అట్లా ఈ మైనస్ వచ్చిందంటే మనం తాగే వాటర్లో ఓఆర్పి టెస్ట్ చేసినప్పుడు మైనస్ వచ్చిందంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ వస్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ సి తీసుకున్నాం, దానిలో -50 ఉంటుంది. లేదు గ్రీన్ టీ తాగాం -100 ఉంటుంది. అంటే ఒక గ్రీన్ టీ కాదండి, ఒకేసారి ఒక 4-5 ప్యాకెట్లు మనం దానిలో డిప్ చేసుకొని తాగితే ఒక -100 వస్తుంది. అది కొంతవరకు బెటర్. లేదు ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ఉంటాయి, omega-369 ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిన డాక్టర్స్ మనకు వాడిస్తూ ఉంటారు. మన దానిలో ఆల్రెడీ అంటే ఫిష్ కాదు, మన ప్లాంట్ బేస్డ్ omega-369 మన దానిలో ఉంది. అలాంటి ఇప్పుడు మనం ఏదైతే అయనైజ్డ్ వాటర్ గురించి మాట్లాడినా దీనిలో చూస్తే మినిమం -400, 500, 600, 700 కూడా ఉంటుంది. అందుకే ఈ వాటర్ మనం తీసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే రేపు పొద్దున మన గిఫ్ట్ విన్ అయిన తర్వాత మన ఇంట్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఇంట్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఫ్రెష్ వాటర్ తాగినప్పుడు ఏమవుతుందంటే ఈ మైనస్ వార్పు అనేది ఎక్కువ ఉండటం వల్ల ఇమ్మీడియట్గా మన బాడీలో ఆ ఫ్రీ రాడికల్స్ అన్ని కూడా న్యూట్రలైజ్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్ జరుగుతుంది. సో ఇది ఫస్ట్ టెస్ట్. అలానే మనం ఒకవేళ కంపారిజన్ చేయాలంటే ఇప్పుడు రేపు మనం తాగబోయే అయనైజ్డ్ వాటర్కి దీనికి కంపారిజన్ ఒక గ్లాస్ కంగన్ వాటర్ ఈక్వల్ టు ఒక గ్లాస్ అయనైజ్డ్ వాటర్ ఈక్వల్ టు 16 గ్లాస్ ఆఫ్ గ్రీన్ టీ లేదా 1 కేజీ బ్లూబెర్రీ, 5 కేజీ బ్రోకల్కి ఈక్వల్. అంటే దానిలో ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయో అన్ని ఒక్కొక్క గ్లాస్ ద్వారా వస్తాయి. సో దీని ద్వారా మనకి ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా, హార్ట్ డిసీజ్ రాకుండా వీటన్నిటికి కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. యాంటీ ఆక్సిడేషన్ అనేది మనం తాగే అయనైజ్డ్ వాటర్లో వచ్చే ఫస్ట్ ప్రాపర్టీ పేరు యాంటీ ఆక్సిడేషన్. మరి రెండో ప్రాపర్టీ వచ్చేసి ఆల్కలైనైజేషన్ అంటారు. ఆల్కలైనైజేషన్ అంటే జనరల్ మన బాడీలో ప్రతి పార్టీకి ఒక pH వాల్యూ ఉంటుంది. బ్లడ్ pH 7.4 ఉంటుంది. అది ఎవరికైతే 7.4 ఉండాలి. అది ఎక్కువైందని చెప్పి అది పొరపాటున 7.2 అంతకంటే తగ్గింది అనుకోండి, సడన్గా మనిషి చనిపోతాడు. ఈ మధ్య ఎక్కువ మరణాలన్నీ కూడా సడన్ హార్ట్ అటాక్తో జరిగే మరణాలన్నీ కూడా బికాస్ ఆఫ్ బ్లడ్లో వచ్చే అబ్నార్మల్ చేంజెస్ వల్ల pH మారటం వల్లే జరుగుతూ ఉంది. అలానే లివర్ pH 7.2 ఉంటుంది, హార్ట్ 7 to 7.4, మజిల్ 6.9 to 7.2, బోన్ 7.4. అలానే ప్యాంక్రియాస్ 8.0 నుంచి 8.3 ఉంటుంది. అలానే బైల్ 7.8. అలానే స్మాల్ ఇంటెస్టైన్ సెక్రేషన్ లోపలంతా కూడా 7.5 to 8.0. అంటే ఇవన్నీ కూడా 7 అబవ్ ఉంది కాబట్టి మనం తీసుకునే వాటర్ కూడా 7 అబవ్ ఉంటే మనం చాలా హెల్తీగా ఉంటాం. ఎప్పుడైతే 7 బిలో వాటర్ తీసుకున్నామో దానిలో pH వాల్యూ ఉండదు. ఇక్కడ కింద మీకు చార్ట్ కనబడుతుంది. మీరు ఆన్లైన్లో కొట్టిన pH చార్ట్ అని కొట్టండి. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం మనం. ఇక్కడ 1 నుంచి 14 వరకు ఒక చార్ట్ ఉంటుంది. దీనిలో 7 అనేది న్యూట్రల్గా ఉంటుంది, 7 బిలో అంతా కూడా ఎసిరిక్. ఇప్పుడు మీరు తాగే వాటర్లో మీ pH డ్రాప్స్ మీ దగ్గరలో ఉన్న సారీ ఆర్ఓ షాప్కి వెళ్ళి pH డ్రాప్స్ తెచ్చుకోండి. ఈ రోజే తెచ్చుకోండి కావాలి, మీరు బయటకు వెళ్ళి మీరు తాగే వాటర్లో డ్రాప్స్ వేయండి. 1-2 కొద్దిగా చిన్న గ్లాసులో, ఒక ప్లాస్టిక్ గ్లాసులో చిన్న గ్లాసులో పట్టుకొని 1-2 డ్రాప్స్ వేయండి. అది ఎలా ఉంటుందంటే ఆర్ఓ వాటర్ తాగే వాళ్ళందరికీ కూడా 3-4 pH ఉంటుంది. అంటే 3-4 pH ఉందంటే అది ప్యూర్ ఎసిరిక్. ఎసిరిక్ ఈజ్ వెరీ డేంజరస్ మనకి.
అదే రేపు మీరు డివైస్ కొన్న తర్వాత లేదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కంగన వాటర్ వాడేవాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక బాటిల్ వాటర్ పట్టుకోవచ్చు, ఒక గ్లాస్లో తీసుకొని దానిలో డ్రాప్స్ చేయండి. అది 8 pH, 8.5, 9.5 pH వస్తుంది. సో ఎప్పుడైతే అంటే మనకు కావాల్సిన ఆర్గాన్స్ యొక్క పిహెచ్ మెయింటైన్ చేయడానికి ఈ వాటర్ ఉపయోగపడుతుంది. రేపు మనకు గిఫ్ట్ రాబోయే గిఫ్ట్ గురించి ముందే మనం చాలా డెప్త్ నాలెడ్జ్ నేర్చుకున్నాం. సో పిహెచ్ వాల్యూ ఎప్పుడైతే మెయింటైన్ అయింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు షుగర్ వస్తుందంటే చాలా మంది చాలా కారణాలు చెప్తారు. మా నాన్నకు ఉంది, మా తాతకు ఉంది, నాకు వచ్చింది అని చెప్తారు. ఇంకా బాగా నాలెడ్జ్ ఉన్నాడు, నువ్వు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, నువ్వు ఎక్సర్సైజ్ చేయట్లేదు కాబట్టి వస్తున్నాను. అన్నిటికంటే ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ప్యాంక్రియాస్ పిహెచ్ 8.0 నుంచి 8.3 ఉండాలి, కానీ మనం తీసుకునే వాటర్ పిహెచ్ ఏమో 3 to 4 ఉంది. అంటే మన రోజుకి 4-5 లీటర్లు ఏమో వాటర్ తాగుతున్నాం, ఫుడ్ మాత్రం కొంచెం తక్కువ తింటాం. అంటే ఆ ఇచ్చే వాటర్లోనే పిహెచ్ లేదు, లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్గాన్స్ పిహెచ్ ఎలా మెయింటైన్ అవుతుంది. దీనివల్లే తొందరగా మోకాళ్ళ నొప్పులు రావడం, తొందరగా బీపీలు రావడం, తొందరగా షుగర్ రావడం, ఇవన్నీ అనారోగ్య సమస్యలు రావడానికి ఈ పిహెచ్ వాల్యూ మనం తాగే వాటర్లో లేకపోవడమే. దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం, రైట్. మరి మన పెద్దవాళ్ళని చూస్తే ఎందుకు వాళ్ళు అంత హెల్దీగా ఉన్నారు, ఎందుకు బీపీలు షుగర్లు వాళ్ళకి లేవు? ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే వాళ్ళు తీసుకునే ఫుడ్ అంతా కూడా ఆల్కలైన్ స్టేట్లో ఉండేది. ఎక్కువ ఫ్రూట్స్ తినేవాళ్ళు, వెజిటబుల్స్, లీఫీ గ్రీన్స్, వీట్ గ్రాస్, సీ వెజిటబుల్స్, నట్స్, సీడ్స్, హెర్బ్స్, స్పైసెస్, రా ఫుడ్, క్లీన్ వాటర్ తాగేవాళ్ళు, బాగా పనిచేసేవాళ్ళు, రిలాక్స్గా హ్యాపీగా ఉండేవాళ్ళు. వండుకోవడం కూడా కుండల్లో ఉంటుంది, అరిటాకులో తిన్నప్పుడు వాళ్ళ బాడీలో ఆల్కలైన్ ఫార్మింగ్లో ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళ బాడీలో అన్ని ఆర్గాన్స్ యొక్క పిహెచ్ మ్యాక్స్ ఎక్కడ కావాలో 7 above ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అనారోగ్య సమస్యలు 100 సంవత్సరాల దాకా రాలేదు. కానీ ఇప్పుడు 30 ఏళ్ళకే 20 ఏళ్ళకే షుగర్లు ఎందుకు వస్తున్నాయంటే బికాస్ మన లైఫ్ స్టైల్ ఇలా ఉంది. ఎక్కువ యానిమల్ ప్రొడక్ట్స్, అలానే లెగ్యూమ్స్, అలానే ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ షుగర్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఆల్కహాల్, కాఫీ, సోడాలు, ఎనర్జీ డ్రింక్, స్మోకింగ్, స్ట్రెస్ లేని మనిషి లేడు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, పూర్ స్లీప్, ఇలా ప్రతిదీ కూడా మనం తినేది బాగా ఫ్రై. ఎంత మాడిస్తే, ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ అనుకుంటున్నాం మనం. ఎంత 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 ఫ్రై చేస్తే అన్ని విటమిన్స్ మినరల్స్ పై మనం జస్ట్ ఒక బొగ్గులు తిన్నట్లు లెక్క. సో ఇవన్నీ మళ్ళీ ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టుకొని తింటాం. దీనివల్ల తొందరగా మన బాడీ ఎసిడిక్ అవుతుంది. ఇప్పుడు మనం తాగబోయే వాటర్ వల్ల ఏంటంటే మన బాడీ ఆల్కలైన్ ఫార్మింగ్లోకి రావడం వల్ల మనం వాడే క్యూర్ సెల్తో పాటు అది కూడా యాడ్ అవటం వల్ల చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు నిన్న శ్రీలత మేడం, తాళ్ళూరి వెంకటేష్ వీళ్ళందరూ మన టీం నుంచి టెస్ట్ మనీ చెప్పారు. వాడిన ప్రతి ఒక్కరు కూడా, అంటే మా అందరి ఇళ్ళలో ఆల్రెడీ కంగన్ డివైస్లు ఉన్నాయి. సో కంగన్ డివైస్ ఉండి ఈ క్యూర్ సెల్ వాడుతున్న వాళ్ళందరికీ కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు మేము కంగన్లో అంటే తక్కువ ఉన్నా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ అనారోగ్య పరిస్థితులు చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకి సలహా ఇస్తున్నాం, మా లాభం కోసం కాదు, మీరు ఇంట్లో కంగన్ మిషన్ పెట్టుకోండి అని చెప్పి. అలాంటి అదృష్టం కొనుక్కోకుండా మనందరికీ ఫ్రీగా ఒక కంపెనీ గిఫ్ట్ రూపంలో మనకి ఇవ్వబోతుంది. కానీ రియల్లీ వీఆర్ వెరీ లక్కీ, రైట్. సో ఇది పిహెచ్ చార్ట్ అండి. మనం చెక్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. ఈవెన్ క్యాన్సర్ లాంటిది వచ్చేది కూడా, ఈయన పేరు డాక్టర్ ఓటో హెన్రిచ్ వార్బర్గ్. ఈయన 1923లో నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇచ్చారు. ఎందుకంటే కాజ్ ఆఫ్ క్యాన్సర్ కనుక్కున్నాడు. దాన్ని చెప్పిన మెయిన్ సారాంశం ఏంటంటే క్యాన్సర్ సెల్స్ గ్రో ఇన్ అన్ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్. క్యాన్సర్ కెనాట్ సర్వైవ్ ఇన్ అన్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్. వెన్ యువర్ బాడీ పిహెచ్ ఈజ్ ఆల్కలైన్, నో ఇల్నెస్, నో డిసీజ్. ఓకే, సో ఇలా మరి మనకి మన బాడీ ఎసిడిక్లో ఉందా, ఆల్కలైన్లో ఉందా, మనకి ఎలాంటి సింటమ్స్ తెలుస్తాయి అంటే ఎప్పుడైతే బాడీ ఎసిడిక్లోకి వస్తుందో, మైల్డ్గా ఉన్నప్పుడు కడుపులో మంట రావడం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అలానే బాడీ స్మెల్ రావడం, హెడేక్, టీత్ ప్రాబ్లమ్స్, ఇండైజేషన్ అవ్వడం, ఇవన్నీ కూడా స్టార్టింగ్. ఇంకా మోడరేట్ మధ్యస్థంగా వచ్చినప్పుడు బాగా బరువు పెరిగిపోవడం, మైగ్రేన్ హెడేక్, లేడీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, నిద్ర పట్టకపోవడం, డిప్రెషన్, సైనసైటిస్, స్కిన్ డిసీజ్, అలర్జీస్, ఇవన్నీ వస్తుంది. హై కొలెస్ట్రాల్. ఇంకా సివియర్ అయినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, ఓసియోపోరోసిస్, ఒబెసిటీ, ఆర్థరైటిస్, అల్సర్, క్యాన్సర్, సోరియాసిస్, కిడ్నీ ఫెయిల్యూర్. సో బాడీ మనకి దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఫ్రీగా జస్ట్ మనం ఎటు బిజినెస్ చేస్తాం, ఆఫర్ ఉన్నా లేకపోయినా మనం చేసేదే. ఆ చేసేదేదో కొంచెం గట్టిగా చేస్తే మనకి ఇలాంటి మిషన్ మేము 2,78,000 కొంత అక్షరాలు పెట్టి కొనుక్కున్న మిషన్ కంప్లీట్ ఫ్రీగా వస్తుంది, రైట్. తర్వాత మూడో ప్రాపర్టీ మైక్రో క్లస్టరింగ్ అంటారు. ప్రతి వాటర్ కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. ఇప్పుడుదా మనకి తెలిసిన విషయం ఏంటంటే ప్రతి వాటర్ కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అంటే మాలిక్యూల్ అంటారు. H2O ఒక సింగిల్గా ఉంటే H2O, అలాంటిది ఒక 24 to 26 మాలిక్యూల్స్కి వెళ్తే దీన్ని బల్క్ వాటర్ అంటారు. అంటే ఈ వాటర్ మనం తాగినప్పుడు ఏమవుతుందంటే వాటరే మందంగా ఉండటం వల్ల సెల్స్లోకి ఈజీగా పెనిట్రేషన్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఎంత క్వాలిటీ క్యూర్ సెల్ ఫుడ్ తీసుకున్నా సరే వాటర్ మందంగా ఉన్నప్పుడు సెల్ దాకా తీసుకెళ్ళేదంటే ఆ ఫుడ్ న్యూట్రియన్స్ సెల్ దాకా క్యారీ చేసేది వాటరే కాబట్టి, కానీ వాటర్ అక్కడ సెల్ దాకా తీసుకెళ్తే సెల్ తాళం తీసి లోపల పంపించలేదు. ఈ మైక్రో క్లస్టరింగ్ అనే ప్రాపర్టీ ఉండడం వల్ల ఏంటంటే వాటర్ చాలా పల్చగా అవుతుంది. 6 మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవ్వడం వల్ల సుపీరియర్ హైడ్రేషన్, ఎన్హాన్స్డ్ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్, ఎఫెక్టివ్ డిటాక్సిఫికేషన్ అండ్ ఇంక్రీజ్ ఇన్ మెటబాలిక్ ఎఫిషియన్సీ, ఇంప్రూవ్ సెల్యులర్ కమ్యూనికేషన్, సెల్ టు సెల్ కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది. సో ఇది మనం తాగినప్పుడు కూడా ఫీల్ అవుతాం. రోజు 1 లీటర్ 2 లీటర్ల వాటర్ తాగే వాళ్ళు కూడా కంగండి వేసి పెట్టుకున్న తర్వాత 4 లీటర్స్ 5 లీటర్స్ వాటర్ తాగడం అలవాటు చేసుకున్నారు. అట్లా ఈజీగా తాగలుగుతాం. అదే హార్డ్గా ఉంటే తాగలేం. ఇప్పుడు మున్సిపల్ వాటర్ తాగే వాళ్ళు చూడండి 1 లీటర్ 2 లీటర్ కంటే ఎక్కువ తాగరు.
వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఫ్యూచర్లో చాలా అనారోగ్య సమస్యలు రావడానికి మూల కారణం అవుతుంది. ఆర్ఓ వాటర్ తాగే వాళ్ళు స్వీట్గా ఉంటాయని చెప్పి తాగుతారు, కానీ దానిలో ఏ మినరల్స్ లేవు, అది డెడ్ వాటర్. దాని అంటే ఎస్రిక్ వాటర్ అంటే డెడ్ వాటర్, దానిలో మినరల్స్ లేదు. కానీ మన అదృష్టం ఏంటంటే మనకు ఫ్రీ వచ్చే గిఫ్ట్లో ఇలా ఎక్సలెంట్గా ఉపయోగపడే విధంగా ఉంది. నార్మల్గా సెల్స్లో పెనిట్రేషన్ కూడా ఏంటంటే ఎప్పుడైతే వాటర్ పల్చగా ఉందో చాలా ఫాస్ట్గా పెనిట్రేషన్ జరుగుతుంది. సో ఈ 3 మిరాకిల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అన్ని రకాలుగా. ఈయన పేరు డాక్టర్ హిరోమి షినియా అండి. ఈయన కొలనోస్కోపీ కనిపెట్టిన వ్యక్తి. ఈయన కూడా చాలా బుక్స్లో ఈ అయనైజ్డ్ వాటర్ తాగడం వల్ల ఏంటి బెనిఫిట్ అనేది చాలా బుక్స్ రాయడం జరిగింది. అన్ని ఈవెన్ కొలన్ ప్రాబ్లం వాళ్ళకి ఎలా తగ్గుతుంది అనేది కూడా. అలానే అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కానీ రాకుండా ఉంటాను కానీ ప్రివెన్షన్ తీసుకునే దానిలో అయనైజ్డ్ వాటర్ తాగమని చెప్పి వాళ్ళ వెబ్సైట్లోనే పెట్టారు, మీరు చూడొచ్చు అమెరికన్ వాళ్ళ వెబ్సైట్. ఈవెన్ సార్ షుగర్ వెంకట్ పేషెంట్స్ సార్ సార్ అయిపోయింది సార్ లాస్ట్ స్లైడ్. సో అందుకోసం ఓకే ఒక్కొక్క ఓకే షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు డల్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తిన్నా నీరసం ఉంటారు, తినకపోయిన నీరసం ఉంటారు. వాళ్ళు బ్లడ్ని మైక్రోస్కోప్లో చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా దగ్గరగా ఉంటాయి. అదే ఈ వాటర్ తాగిన తర్వాత వాళ్ళ బ్లడ్ని చెక్ చేస్తే ఇలా డైవర్షన్ అవుతుంది, అంటే విడిపోయి యాక్టివ్గా ఉండడం మనం గమనించవచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న వాటర్ మనకి ఫ్రీగా గిఫ్ట్గా రాబోతుంది కాబట్టి సో మనందరం కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, అంటే మనకి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన లైన్ సార్కి మనం మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెంకట్ సార్. యాక్చువల్గా మనకి రాబోయే డివైస్ గురించి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. దాన్ని జస్ట్ షేర్ చేస్తాను అనుకున్నాను. ఆల్మోస్ట్ వాళ్ళు క్లాసే ఇచ్చేసారు. అంటే కొంచెం అవగాహన వస్తే మనం సీరియస్గా పనిచేయాలి కదా సార్ ఫస్ట్. అంటే మన డిస్ట్రిబ్యూటర్లకు అర్థం కావాలని మన వాళ్ళు కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి కొంచెం చెప్పాను. ఇంకోసారి అసలు ఒక జూమ్ సెషనే ఒక డెమో చెప్పేస్తాం, ఒక జూమ్లో డెమోనే చెప్పేస్తాం. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే యాక్చువల్గా వెంకట్ సార్ ఇప్పుడు వరకు మనకి చాలా నేను యాక్చువల్గా షేరింగ్ ఒక 5 to 10 minutes అబౌట్ డివైస్, అంటే అది ఎందుకు ఉపయోగపడుతుంది జస్ట్ డిస్కస్ చేస్తారు అనుకుంటే ఇన్ డెప్త్ అసలు అది ఎక్కడి నుంచి పనిచేసేది, ఎలా పనిచేసేది అని కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యాక్చువల్గా చాలా మంది ఆఫీస్ డ్యూటీలో ఉన్నారు, అలా అడిగారు ఓహో అంటే కొంచెం ప్రాబ్లం అయిద్ది అని, కానీ ఇది ఇంపార్టెంట్ కాబట్టి మనం కండక్ట్ చేసుకుంటామని చెప్పాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఒక్కరిద్దరు మాట్లాడే అవకాశం ఉంటే మళ్ళా చివరిలో మాట్లాడదాం. అయితే ముఖ్యంగా ఈరోజు మనకు వచ్చిన అనౌన్స్మెంట్ ఏంటి, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మనం ఒక బిజినెస్ లో చాలా సీరియస్ గా ఉన్నాం. అద్భుతంగా అందరూ వర్క్ చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరూ మంచి క్యాడర్స్కి వెళ్తా ఉన్నారు. వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకుంటా ఉన్నారు. అయితే నేనేమనుకుంటున్నానంటే ఈ రోజు మన కంపెనీ అంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ 15th నుంచి మనకి టైం ఇవ్వడం జరిగింది. మన బిజినెస్ ని డెవలప్ చేసుకుంటా ఎవరైతే బిజినెస్ లో సీరియస్ గా ఉన్నారో ఈ ఇప్పుడు వచ్చినటువంటి బోనంజాని కరెక్ట్ గా కానీ ప్లాన్ చేస్తే 100% ఈ రోజు 0తో స్టార్ట్ అయినా ఈ మంత్ లో మినిమం 5 స్టార్ అవ్వచ్చు. ఈ రోజు 0తో స్టార్ట్ అయినా అంటే నేను ఇప్పుడే లాగిన్ అయ్యాను, నేను ఇప్పుడే వచ్చాను సార్ అన్న వ్యక్తి కూడా 5 స్టార్ అవ్వచ్చు ఈ మంత్ లో. అంత అద్భుతమైన అవకాశం ఉంది. రెండవది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక డివైస్ గురించి నేను చెప్పకముందే వెంకట గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకు వచ్చే డివైస్ అనేది చాలా అద్భుతం. అయితే లైన్ సార్ లాస్ట్ మంత్ నేను చండీగఢ్లో లాంచింగ్ లో కలిసినప్పుడు లైన్ సార్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. శ్రీనివాస్, ఇప్పుడు దాకా మనం కాంటెస్ట్లు పెట్టాం. మొట్టమొదటి నేను ఈ కంపెనీలో సెప్టెంబర్లో నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన 5వ రోజే తిరుపతి వెళ్ళాను. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ఏర్కాడ్ వెళ్ళాను. ఆ నెక్స్ట్ మంత్ మరలా కేరళ వెళ్ళాను. మొన్న ఇటీవల చండీగఢ్ వెళ్ళాను. అంటే ఇప్పటి వరకు మనం ఒక కాంటెస్ట్ అనేది పెడితే ట్రిప్ ఎంజాయ్మెంట్, ఒక స్పాట్కి వెళ్తున్నాం, అక్కడ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, వస్తున్నాం. అంటే ఎంజాయ్మెంట్ అనేది కొంతకాలం మాత్రమే గుర్తుంటది. కానీ మనం ఏమైనా మనకు గుర్తుగా ఏమైనా ఉండగలుగుతున్నామా అని ఒక చిన్న డిస్కషన్ చేసి నాకు చెప్పడం జరిగింది. రేపు కాంటెస్ట్ అనేది ఉంటే మనకి మన ఫ్యామిలీకి లైఫ్ లాంగ్ ఉపయోగపడేదే ఒక కాంటెస్ట్ గా ఉంటుంది అన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలా ఏదైనా ఒక గిఫ్ట్ ఏదైనా వస్తుంది అనుకున్నాను. అన్బిలీవబుల్ మై డియర్ ఫ్రెండ్స్. యాక్చువల్గా వెంకట గారు చాలా డెప్త్ గా చెప్పారు. మన దాంట్లో ఇప్పుడు ఏదైతే మనకు ఐనైజ్ మిషన్ అనేది చెప్పారో 7 plates టైటానియం, అంటే అది ఆ డెప్త్ కూడా మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో సార్ తో మనం డిస్కస్ చేద్దాం. అంటే చాలా వాల్యుబుల్ మిషన్ మన చేతిలో ఉండబోతా ఉంది. అది ఆర్డినరీ కాదు, దట్టు కొరియన్ కంపెనీ, అంటే ఒక బ్రాండ్ అనేది వాళ్ళు ఉంటుంది. సో ఇంత అద్భుతమైన గిఫ్ట్ ని తీసుకోవడానికి కంపెనీ మనకి నాకు తెలిసి అయితే చాలా చిన్న టార్గెట్, ఇది చాలా పెద్ద టార్గెట్ ఏం కాదు. అయితే
మొయ్యలేని వ్యక్తికి చిన్న నెత్తి మీద చిన్న బండరాయి పెట్టిన బరువు అన్నట్టు ఆలోచించే వ్యక్తులు ఎలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ దీని ఒక బిజినెస్ వేలో, ఒక మోటివ్ వేలో పర్ఫెక్ట్ గా కానీ తీసుకెళ్ళగలిగితే మనకి ఇన్కమ్ వస్తుంది, మన ఇంటికి ఒక గిఫ్ట్ వస్తుంది 100%. అయితే చాలా మంది నన్ను ఒక డౌట్ అడిగారు, సార్ ఈ ఆల్మోస్ట్ వాళ్ళు అనౌన్సే కాలేదు, ఉదయాన్నే మళ్ళీ 2-3 ఫోన్లు, సార్ ఇప్పుడు చేస్తే గిఫ్ట్ ఎప్పుడు వస్తుంది సార్? నేను అది కూడా చెప్తా ఉన్నాను 100%. ఈ రోజు మన కంపెనీ ఉన్నటువంటి మేనేజ్మెంట్, మన CEO గా కావచ్చు, మన MD గారు కావచ్చు, మన యొక్క డైరెక్టర్స్ కావచ్చు, నేను చాలా దగ్గరగా చూసా. వాళ్ళు ఒకటే అంటా ఉన్నారు, మీకు రావాల్సింది ఏదైనా, ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ తోటి ఏదైనా ప్రాబ్లం ఉండి అప్పుడు రాకపోయినా ప్రతి దాన్ని, ప్రతి రూపాయిని కంపెనీ ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు. అదే విధంగా ఇప్పుడు అన్ని జరుగుతూ ఉన్నాయి. కంపెనీలో చాలా చేంజెస్ వచ్చినాయి, మీరు అందరూ చూస్తా ఉన్నారు. వెరీ సూన్ ఇంకా సార్ మనం బిజినెస్ చేస్తాం కానీ ప్రొడక్ట్ ఇదే డౌట్ సార్. దాని గురించి నేను ఆల్రెడీ లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పాను, మరలా చెప్తా ఉన్నాను. 3rd, 4th కంపెనీ లాంచ్ కాగానే 5th నుంచి న్యూ ప్యాకింగ్ లో న్యూ ప్రొడక్ట్ ఇవ్వడానికి కంపెనీ అన్ని రెడీ చేసుకొని న్యూ ప్యాకింగ్ రెడీ చేసుకుంది. కానీ 5th తర్వాత మేమే అక్కడ ఉన్న రోజు మన టీం నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా మేనేజ్మెంట్ తో మాట్లాడితే మేనేజ్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే కొంత టైం ఎక్స్టెన్షన్ అడిగాం మనం. సార్ ఇప్పుడు అంటే చాలా మంది కానీ మనం ఎక్స్ట్రా అడిగాం. ఇప్పుడు మరలా ఓల్డ్ స్టాక్ కావాల్సి వచ్చింది కాబట్టి ఆ ప్యాకింగ్ రెడీ చేస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ 100 అయిపోయింది. ఈ రోజు నుంచి ప్రతి ఐడీలు మళ్ళా పంపించే మిగతా రిమైనింగ్ కూడా, అంటే ఈ 2-3 రోజుల్లో నేను మొత్తం ప్రాసెస్ చేయిస్తాను. ప్రతి ఒక్కరికి ప్రొడక్ట్ పెండింగ్ అనేది ఉండదు. అంటే కొంతమంది ప్రొడక్ట్ గురించి ఆలోచిస్తున్నట్టు మళ్ళా చెప్తా ఉన్నాను. రెండవది, ఆల్మోస్ట్ నిన్న చాలా ఇవ్వాల్సిన పేమెంట్ ఆపకుండా 250 సార్ అన్మ్యూట్ అవ్వండి సార్ ప్లీజ్. రాఘవయ్య గారు సార్ మ్యూట్ చేసుకోండి. సో మనకు రావాల్సిన రివార్డు కానీ పెండి ఏదైనా ప్రతి ఒక్కటి కంపెనీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మీకు అలాంటి ఆలోచన అయితే వద్దు. అయితే ఇప్పుడు మనకు వచ్చిన కాంటెస్ట్ ఏంది, దాన్ని ఎలా చేయాలా, ఎలా చేస్తే మనం మంచి పొజిషన్కి వెళ్తాం, అది కూడా నేను చిన్న డిస్కషన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఇచ్చిన కాంటెస్ట్ ఏంటంటే దానికి ఫస్ట్ టైం పీరియడ్ ఆగస్టు 15 మార్నింగ్ నుంచి ఎవరైతే లాగిన్ స్టార్ట్ చేశారో అవన్నీ కౌంట్ అవుతాయి. ఆగస్టు 15 నుంచి నెక్స్ట్ మంత్ 14th అంటే 1 month టైం పీరియడ్. ఈ 1 month టైం పీరియడ్ లో चाय बनाए ओ दीदी चाय बोल भाई సార్ ఒకసారి మ్యూట్ చేయండి సార్. సార్ ఈ 1 month టైం పీరియడ్ లో ఎవరైనా మీరు బిజినెస్ చేస్తే ఎలా చేస్తే ఎంత తీసుకోవచ్చు, 0 అంటే ఈ రోజు లాగిన్ అయిన వ్యక్తి దగ్గర నుంచి అప్ టు 5 స్టార్ వరకు క్రైటీరియా ఏంటంటే ఈ నెల రోజుల కాలంలో లెఫ్ట్ టీములో రైట్ టీములో
7500 బీవీ కొత్తది రావాలి. 7500 బీవీ అంటే 150 ఐడీలు. అంటే లెఫ్ట్లో ఒక 150 ఐడీలు, రైట్లో ఒక 150 ఐడీలు వస్తే మనం కాంటెస్ట్కి ఎలిజిబుల్ అవుతాం. అయితే దానికి ఒక క్రైటీరియా కూడా ఏమి ఇచ్చారంటే, సపోజ్ నేను లీడర్ని, నాకు 2 టీములు ఉన్నాయి. నా కింద ఒక టీం లెఫ్ట్లో 150 ఐడీలు చేసి బిజినెస్ వచ్చింది, రైట్లో 150 వచ్చింది. నేను అవుతానా? అవను. దానికి ఇంకో కండిషన్ ఏంటంటే 150 ఐడీలు మ్యాచింగ్, అంటే 7500 బీవీ లెఫ్ట్, 7500 బీవీ రైట్ రావాలి. దీంట్లో మినిమం 10 డైరెక్ట్స్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెఫ్ట్లో 7500 బదులు 8000 బిజినెస్ వచ్చింది, రైట్లో 7000 వచ్చింది. సో ఇంకొక 500 బిజినెస్ జరగాల. నేను నాకు ఒక 10 డైరెక్ట్స్ నా రైట్లో కొట్టుకుంటే, నా స్పాన్సర్తో ఒక 10 డైరెక్ట్ కొట్టేస్తే ఒక ఐడి అంటే 50 బీవీ, 10 ఐడీస్ అంటే 500 బీవీ, ఆల్మోస్ట్ 7000 అయింది. ఈ 500 బీవీ కూడా యాడ్ అయ్యి లెఫ్ట్ 7500, రైట్లో 7500 నాకు మ్యాచింగ్ వచ్చింది. కాబట్టి నాకు డివైస్ 3 లక్షల రూపాయల డివైస్ నాకు గిఫ్ట్ గా రావడం జరిగింది. ఇది క్రైటీరియా మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఈ రోజు స్టార్ట్ అయిన వ్యక్తి అయినా 1 స్టార్ లో ఉన్నా, 2 స్టార్ లో ఉన్నా, 3 స్టార్ లో ఉన్నా, 4 స్టార్ లో ఉన్నా, 5th స్టార్ లో ఉన్న వ్యక్తి కూడా ఇదే క్రైటీరియా. మరలా రిపీట్ చేస్తా ఉన్నాను. 1 మంత్ టైం పీరియడ్ లో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 14 లోపు ఎవరికైతే లెఫ్ట్ లో 7500 బిజినెస్, రైట్ లో 7500 బిజినెస్, లేదా లెఫ్ట్ లో 150 కొత్త ఐడీలు, రైట్ లో 150 కొత్త ఐడీలు వస్తాయో, వాటితో పాటు ఈ 150 ఐడీల్లో నా స్పాన్సర్ తో 10 డైరెక్ట్ కూడా ఉంటే వాళ్ళకి మాత్రం డివైస్ గిఫ్ట్ గా వస్తుంది. ఇది నెంబర్ 1 క్రైటీరియా. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? అంటే ఆల్మోస్ట్ ఆల్ మన టీంలో ఉన్న ప్రతి ఒక్క లీడర్ 0 నుంచి 5th స్టార్ లో ఉన్నారు కాబట్టి అందరికీ ఇదే క్రైటీరియా. అయితే ఒక ఆయనకు డౌట్ వచ్చిందంటే, సార్ నాకు ఆల్రెడీ లెఫ్ట్ లో 17,000 బీవీ ఉంది, రైట్ లో నేను 7,500 బిజినెస్ చేశాను, వస్తుందా? మ్యాచింగ్ అవుతుంది కానీ రాదు. సో ఈ 17,500 ఉన్నప్పటికి కూడా ఇటువైపు కూడా న్యూ బిజినెస్ రావాల్సిందే. సో ఈ 1 మంత్ లో ఎవరికైతే లెఫ్ట్ రైట్ వచ్చిద్దో వాళ్ళకి మాత్రమే క్రైటీరియా. ఇది నెంబర్ 1 మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత సిల్వర్ అండ్ అబవ్ వాళ్ళకేంటి, నాకు లెఫ్ట్ లో ముగ్గురు అచీవ్ చేయాలా, రైట్ లో ముగ్గురు అచీవ్ చేయాలా. అలా సిల్వర్ అయిన వ్యక్తి అచీవ్ అయితేనే అతనికి ఆల్మోస్ట్ ఆల్ బిజినెస్ ఈ గిఫ్ట్ అనేది రావడం జరిగింది. అదే రూబీ అయితే లెఫ్ట్ లో 6 అచీవ్ కావాలా, రైట్ లో 6 అచీవ్ కావాలా. గోల్డ్ అయితే లెఫ్ట్ లో 10 మంది కావాలా, రైట్ లో 10 మంది కావాలా. ప్లాటినం అయితే 15 మంది లెఫ్ట్ లో అచీవ్ చేయాలా, రైట్ లో 15 మంది. డైమండ్ అయితే లెఫ్ట్ లో 25, రైట్ లో 25. సో అంత క్యాడర్ కొద్దు, మనం రూబీ గోల్డ్ వరకు చూద్దాం. 100% మనం చేయడానికి అవకాశం ఉంది. అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే 1 మంతే కదా సార్ అని అంటా ఉన్నారు. కానీ నేను ఇక్కడ ఇంకో క్లారిటీ కూడా చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆల్ 5,800 లాగిన్ అనేది క్లోజ్ అవ్వడానికి వెరీ దగ్గరలో మనం ఉన్నాం. చాలా మంది మన దాంట్లో ఈ క్యూర్సెల్ యొక్క ఇంపార్టెన్స్, న్యూయం కంపెనీ యొక్క గ్రోత్ చూసి ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నారు. చాలా మంది వాళ్ళు ఓన్ గా చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళకి క్లారిటీ లేదు. అలాంటి వ్యక్తులకు మనం క్లారిటీ ఇవ్వగలిగితే 100% చేయొచ్చు. అట్లానే ఎవరంటే వాళ్ళు పోయి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా చెప్పి మాత్రం ఎవరూ చేయొద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, మనకు అద్భుతమైన ప్రొడక్ట్ మన చేతిలోకి వస్తా ఉంది. ఎవరైతే డైరెక్ట్ గా 100 ఐడీలు చేసుకుంటున్నారో వాళ్ళకి ప్రొడక్ట్ ఇస్తూ ప్రోమో కింద రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ బెనిఫిట్ రూపంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఫాలో అప్ చేయగలిగితే, సపోజ్ ఒక వ్యక్తి నేను 100 ఐడీలు చేస్తా అంటే నాకు రైట్ లో 100 ఐడీలు వచ్చినట్టే, అంటే లెఫ్ట్ లో వచ్చాడు, ఆ లెఫ్ట్ లో ఇంకొక 50 ఐడీలు మనం బిజినెస్ చేసుకుంటే నాకు 150 క్రైటీరియా అయిపోద్ది. ఇలా కూడా మనం చేసుకునే దానికి అవకాశం ఉంది. కానీ చాలా అద్భుతమైన డివైస్, ఎందుకంటే నేను ఆ రోజు అక్కడ కంపెనీలో కూడా చూడడం జరిగింది. ఇది యాక్చువల్గా చాలా మంచిది. క్యూర్సెల్ మన ప్రొడక్ట్ తో పాటు ఇందాక వెంకటేశ్వర సార్ చెప్పినట్టు మనం మంచి వాటర్ తీసుకుంటే ఇంకా ప్రతి ఒక్కరు రిజల్ట్ ఇవ్వడానికి ఉంది. ఇక్కడ నేను ఒక అద్భుతం కూడా చెప్తా ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను డివైస్ తీసుకున్నా, నాకు డివైస్ వచ్చింది. నా ఇంటికి వచ్చే ప్రతి పేషెంట్కి, నాతో మాట్లాడడానికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి క్యూర్సెల్ ఇస్తున్నాను. ఆ వాటర్ కూడా కొంత ఇచ్చాను అనుకోండి, ఆ రిజల్ట్ ఎప్పుడైతే వాళ్ళలో బాగా కనపడుతుందో ఇంకా బిజినెస్ మనకు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది అందరికి ఉపయోగపడింది. కానీ నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మనకు 5,800 బిజినెస్ అంటే పాత ఐడిలో ఉన్న బిజినెస్ క్లోజ్ అవడానికి దగ్గరలో ఉన్నాం. కాబట్టి మన ర్యాంకులు మనం పెంచుకోవడానికి
మన క్యాడర్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఇది బాగా సపోర్ట్ అయింది. అయితే నేను దీని గురించి ఒక చిన్న ఆలోచన చేశా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను స్టార్ట్ అయ్యాను. నా కింద ఒక వ్యక్తి ఈ రోజే వచ్చాడు, కానీ ఆయనకి చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. ఆయన ఏమన్నాడంటే, నాకు జస్ట్ కొంచెం మీరు సర్వీస్ సపోర్ట్ చేయండి సార్, నేను చేయడానికి రెడీగా ఉన్నానని మార్నింగ్ ఒక అతని వ్యక్తి మాట్లాడాడు. అంటే అలాంటి వ్యక్తిని నేను ఈరోజు స్టార్ట్ అయ్యి, నాకు లెఫ్ట్‌లో 150 ఐడీలు, రైట్‌లో 150 ఐడీలు. నిన్న ఆగస్టు 15 నుంచి ఎవరైతే చేసుకోవడానికి రెడీగా ఉండి చేశారో బిజినెస్, అంటే 7,500 బీవీ లెఫ్ట్, 7,500 బీవీ రైట్ వచ్చింది. నేను నాకున్న టీమ్ లీడర్స్ కొంతమంది డైరెక్ట్ 10 కూడా దాంట్లో చేసేసాను అనుకోండి, నాకు డివైస్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగా వచ్చేసినట్టే. 3,00,000 రూపాయల డివైస్ మనకి మన ఇంటికి గిఫ్ట్‌గా వస్తది. రెండవది, ఆ డివైస్ లైఫ్ స్పాన్ కూడా మినిమం 50 సంవత్సరాలు అంట దాని లైఫ్ స్పాన్. అంటే మన లైఫ్ అంతా ఉపయోగపడే డివైస్ మన చేతికి రావడానికి అద్భుతంగా అవకాశం ఉంది కాబట్టి మనం ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే నేనేమంటానంటే, సపోజ్ నాకు ఒక కింద ఒక లీడర్ వచ్చాడు, ఆయనకు మంచి సర్కిల్ ఉంది, ఆయన చేయడానికి చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు, ఆయనకి మన ప్రొడక్ట్ వాల్యూ తెలుసు అనుకోండి. అలాంటి వ్యక్తుల్ని ఇద్దరిని నేను ప్రమోట్ చేసుకుంటే, అంటే లెఫ్ట్‌లో ఒక వ్యక్తిని, రైట్‌లో ఒక వ్యక్తిని ప్రమోట్ చేసుకుంటే వాళ్ళ ద్వారా బిజినెస్ డెవలప్ అయిద్ది. వాళ్ళిద్దరి ద్వారా జరిగే బిజినెస్ ద్వారా నేను అంటే లెఫ్ట్‌లో ఒక 7,500, రైట్‌లో 7,500 చేసి నేను డివైస్ తీసుకోవచ్చు. సపోజు నేనిప్పుడు 1 స్టారో, 2 స్టార్‌లోనో ఉన్నా. నాకు కూడా మంచి ర్యాంక్ అచీవ్ కావాలనుంది, గిఫ్ట్ తీసుకోవాలనుంది. ఇప్పుడు నా కింద ఒక వ్యక్తి అచీవ్ అవ్వాలంటే లెఫ్ట్‌లో 150 ఐడీలు, రైట్‌లో 150 ఐడీలు అని చెప్పాను. ఒక లీడర్ ఏం చేశాడంటే నా కింద నా 2 లెఫ్ట్, రైట్, లెఫ్ట్‌లో ఒక లీడర్ చేశాడు, రైట్‌లో ఒక లీడర్ చేశాడు అనుకుందాం. అంటే లెఫ్ట్‌లో 150, రైట్ 150 ఐడీలు అంటే ఒక ఇద్దరు అచీవ్ అయితే నాకు 300 ఐడీలు వచ్చినట్టే. అలా నేను ఏది 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్‌లో ఉన్న వ్యక్తి లెఫ్ట్‌లో ముగ్గురిని, రైట్‌లో ముగ్గురిని నేను అచీవ్ చేసుకుంటే అంటే 300 ఐడీలు. ఒక ఐడీ వచ్చి 50 బీవీ. అంటే ముగ్గురు చేయటం ద్వారా 3, 15, 4,500 సారీ 45,000 లెఫ్ట్‌లో బీవీ అయిద్ది, రైట్‌లో 45,000 అయిద్ది. 45,000 అంటే మనము మినిమం 3 స్టార్ నుంచి 5 స్టార్ కావడానికి లెఫ్ట్‌లో 35,000, రైట్‌లో 35,000 కావాలి. సో ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు 1 స్టార్‌లో, 2 స్టార్‌లో, 3 స్టార్‌లో ఉన్న లెఫ్ట్‌లో ఒక ముగ్గురిని, రైట్‌లో ఒక ముగ్గురిని మనం ఎవరైతే చేయడానికి అవకాశం ఉందో, అందరూ చేయలేరు అనుకోవద్దు, అందరూ చేస్తారు అనుకోవద్దు. ఎవరికైతే పాసిబిలిటీ ఉందో వాళ్ళని లెఫ్ట్‌లో ముగ్గురిని, రైట్‌లో ముగ్గురిని నేను కొత్తగా ప్లాన్ చేసినా నేను 5 స్టార్ అయిపోతా. సపోజ్ నేను 5 స్టార్‌లో ఉన్నా, నేను సిల్వర్‌కెళ్ళాలి. అలాంటి వ్యక్తులు 5 స్టార్‌లో ఉన్న వ్యక్తులు లెఫ్ట్‌లో ఒక 5గురిని, రైట్‌లో ఒక 5గురిని ప్లాన్ చేసుకుంటే 75,000 బీవీ లెఫ్ట్‌లో వస్తది, రైట్‌లో 75,000 బీవీ. కానీ మనకు 70,000 బీవీ, 70,000 బీవీ వస్తేనే సిల్వర్. నేను చెప్తా ఉన్నా మై డియర్ ఫ్రెండ్స్, న్యూ యంగ్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో ఎవరైతే సిల్వర్ అవుతారో, ఎందుకంటే నేను సిల్వర్ క్యాడర్‌లో చూసినట్టు చెప్తా ఉన్నాను, అద్భుతమైన ఇన్‌కమ్ తీసుకోవచ్చు. యావరేజ్‌న తక్కువలో తక్కువ వేసుకున్న ఎవ్రీ డే మినిమం 15,000-20,000 ఇన్‌కమ్ ఉంటది. ఎవ్రీ డే, నాట్ మంత్. అంటే అంత పొటెన్షియాలిటీ ఉన్న క్యాడర్ సిల్వర్. ఎలా వస్తది సార్ అంటే, సిల్వర్ క్యాడర్‌కి వచ్చిన తర్వాత మనకు మ్యాచింగ్ డబుల్ అవుద్ది, రాయల్టీ పెరిగిద్ది, మనకి టర్నోవర్ ఆటోమేటిక్‌గా పెరుగుతా ఉంటది కాబట్టి మనకి ర్యాంక్ రివార్డ్ వస్తది, ఎస్ఎంఐ కూడా వస్తది మై డియర్ ఫ్రెండ్స్. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్. సో ఈ బెనిఫిట్స్ అన్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు మంచి ఇన్‌కమ్ తీసుకునేదానికి అవకాశం ఉంది. సో నేనేమంటానంటే, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. కాకపోతే ఈరోజు స్టార్ట్ అయిన వ్యక్తి 1 మంత్, 2 మంత్స్, ఒక 3 మంత్స్ 100% ఒక 3 మంత్స్ టైం పీరియడ్ పెట్టుకుంటే డెడ్లీగా తయారైన వ్యక్తి కూడా కావచ్చు. ఈరోజు 1.5 మంత్, 1 మంతే, 1.5 మంత్ కూడా కాదు. మన ముందు వెంకట గారు చేసి చూపించారు ఆల్రెడీ. ఇట్లా చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి ఇంకా స్పీడ్‌గా వస్తారు ఇప్పుడు. బిజినెస్ బాగా డెవలప్ అవుతా ఉంది. దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే రెండోది, బిజినెస్ చేయటం ద్వారా మనకొచ్చే ఇన్‌కమ్ మనం తీసుకుంటున్నాం. మార్నింగ్ జూమ్‌లో కూడా అదే చెప్పాను. జస్ట్ సింపుల్‌గా 7,500, 7,500 మనం మ్యాచింగ్ చేస్తే మ్యాచింగ్ ఇన్‌కమ్ వస్తది. 3 స్టార్ అవుతారు. ప్లస్ దానిలో వచ్చే బెనిఫిట్ ఉంది. అంటే ఒక 60,000-70,000 వరకి బెనిఫిట్ తీసుకుంటాం. ప్లస్ ఒక మినిమం 3 లాక్స్ ఉండే డివైస్ మన ఇంటికి వచ్చే అవకాశం ఉంది. దయచేసి దీన్ని ఎవరు నెగ్లిజెన్సీగా తీసుకోవద్దు. 100% ఫాలో అప్ చేయండి. ప్రతి ఒక్కరు అచీవ్ అవుతారు.
ప్రతి ఒక్కరు గిఫ్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు మన లైన్ సార్ దుబాయ్లో ఉన్నారు. నెక్స్ట్ 15th థాయిలాండ్ లో జరిగే ప్రోగ్రామ్ కి కంపెనీ మేనేజ్మెంట్ మన లైన్ సార్ ఇప్పటి నుంచే దాని ఏర్పాట్లో ఉన్నారు. అంటే కంపెనీ చాలా విగరస్ గా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. నేను మొన్న 3వ తారీఖు 4వ తారీఖు చండీగఢ్ వెళ్ళినప్పుడు చండీగఢ్ లో లాంచింగ్ చూస్తే నేనే అమేజింగ్ అయిపోయా. నాకు అర్థం కాల, నేను చండీగఢ్ లో ఉన్నానా థాయిలాండ్ లో ఉన్నానా అనిపించింది. అంటే అంత అమేజింగ్ ప్రోగ్రామ్ చేశారు. చండీగఢ్ లో జస్ట్ మన ఇండియన్ లాంచింగ్ అలా చేస్తే రేపు సెప్టెంబర్ 15th గ్లోబల్ లాంచింగ్ థాయిలాండ్ లో జరగబోతా ఉంది. విత్ అవర్ టీమ్ ఎవరైతే మన లైన్ సార్ తరపున ఉన్నారో అందరూ కలుపుకొని 450 మంది అక్కడ పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. మనతో పాటు టాప్ లీడర్స్ ఉంటారు, కంపెనీ మేనేజ్మెంట్ ఉంటుంది, కంపెనీకి సంబంధించినటువంటి సింగపూర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు చాలా మంది అన్నారు సింగపూర్ కంపెనీ అన్నారు, ఇది ఎక్కడ ఉందా అని. అసలు ఇండియాలో దీనికి అడ్రస్ ఉందా అన్నారు, లీగాలిటీ ఉందా అన్నారు, పర్మిషన్స్ ఉన్నాయా అన్నారు. అన్ని ఈరోజు షో అవుతున్నాయా లేదా? రేపు సింగపూర్ మేనేజ్మెంట్ థాయిలాండ్ లో రాబోతా ఉంది. 7 కంట్రీస్ లో గ్లోబల్ లాంచ్ కాబోతా ఉంది. ఆల్రెడీ గ్లోబల్ కంపెనీలో మనం అందరం పార్టిసిపేట్ చేస్తున్నాము. గ్లోబల్ బిజినెస్ లో మనం అందరం ఇన్కమ్ తీసుకోబోతా ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. చాలా మంది కొత్త మిత్రులు ఉన్నారు, మీ సీనియర్స్ తో ఒకసారి డిస్కస్ చేయండి. ఒక అద్భుతమైన కాంటెస్ట్. నేను మరలా చెప్తా ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక జీరోగా స్టార్ట్ అయ్యాను. నాతో ఉన్న కొంతమందికి తెలుసు, మన ఒంగోలు రాఘవి గారికి కానీ, జయశంకర్ గారు కానీ, అట్లానే ప్రభాకర్ సారు, శ్రావణ్ సారు, వీళ్ళందరూ తెలుసు. మొదట్లో చాలా కష్టపడ్డాను. ఎందుకు కష్టపడ్డా అంటే నాకు ప్రొడక్ట్ మీద నమ్మకం ఉంది, ప్రొడక్ట్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మీద నమ్మకం ఉంది, దాంట్లో ఉన్న ఒక్కొక్క ఎలా పనిచేస్తే నాకు ఐడియా ఉంది. కేవలం దాన్ని మాత్రమే నేను చూశాను ఆ రోజు. ఈ ప్రొడక్ట్ అద్భుతాలు చేస్తే నాకు నమ్మకం ఉంది. అద్భుతాలు చేసే ప్రొడక్ట్ నేను వదులుకోకూడదు అనుకున్నాను. ప్రొడక్ట్ని కొట్టుకున్నాను, చాలా మంది దగ్గర తిరిగాను. అంటే నేను లైవ్ గా చెప్తా ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఒంగోలు కావచ్చు, నెల్లూరు కావచ్చు, వరంగల్ కావచ్చు, చాలా చోట్ల మొదట్లో నేను 4-3 మాట్లాడేవాడిని. ఈ రోజు 100,000 మంది వస్తా ఉన్నారు. ఆ రోజే చెప్పాను నేను, క్యూర్సర్ అనేది అద్భుతాలు చేస్తుంది, అమేజింగ్ ప్రొడక్ట్. ఈ రోజు కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఒక 6 నెలలు 8 నెలలు 1 year తర్వాత మీరు చూడండి నేను చెప్పా ఆ రోజు. అది ఈ రోజు లైవ్ గా నా కళ్ళ ముందు కనపడతా ఉంది. 1 star అయితే ఆనందపడ్డాం, 2 star అయితే ఆనందపడ్డాం, 3 star అయితే గంతులు వేసాం, ఒక చిన్న క్యామరా వస్తే ఆనందపడ్డాం. ఈ రోజు 1 month లో సిల్వర్లు అవుతున్నారు, 3 నెలల్లో డైమండ్లు అవుతున్నారు. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అమేజింగ్ కంపెనీ ఉంది మన చేతుల్లో. ఇంకా వీటన్నిటికంటే ముఖ్యంగా మన యొక్క టీం ఎవరైతే లైన్ సార్ ఉన్నారో ఆయన ఇచ్చే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉండబోతా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. మార్నింగ్ జూమ్ లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయండి, నాలెడ్జ్ పెంచుకోండి. ఇంకా చాలా మంది అనుకుంటున్నారు సార్ నాకు చెప్పడం రాదు, నాకు ప్రజెంటేషన్ రాదు. కాదు, ధైర్యం చేసి ఒకరికి చెప్పండి, ఇద్దరు చెప్పండి, ముగ్గురు చెప్పండి. ముగ్గురు తప్పు చెబుతారు, 4వ వ్యక్తిగా మనం కరెక్ట్ ప్రజెంటేషన్ ఇస్తాం. మనలో కసి ఉండాలా, చేయాలని ఆలోచన ఉండాలా, సాధించాలని తపన ఉండాలా. ఏదైనా సాధ్యమే. ప్రొడక్ట్ ఇవ్వటమే అద్భుతాలు జరుగుతూ ఉంది, మరి ఇవ్వలేకపోవటమే మన లోపం మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంత మంచి అద్భుతమైన ప్రొడక్ట్, ఇంత మంచి అద్భుతమైన కంపెనీ, ఇలాంటి ప్లానింగ్ ఉన్న కంపెనీ నా లైఫ్ లో నేను 2009 నుంచి నెట్వర్క్ లో ఉన్నా. ఇలాంటి అద్భుతమైన ప్లాన్ నేను ఏ నెట్వర్క్ లో చూడలేదు. చాలా కంపెనీలో ప్లాన్ అద్భుతంగా ఉంటది, డ్రాయింగ్ బ్రహ్మాండంగా వేస్తాం, లక్షలు, కోట్లు, బిలియన్స్ చూపిస్తాం, కానీ మన అకౌంట్ లో డబ్బులు రావడానికి కంపెనీకి చేతులు రావు. ఈ రోజు మన కంపెనీలో రాత్రి చేసిన బిజినెస్ కి తెల్లవారి నీకు $2,500 $5,000, $50,000, $75,000 కూడా మనకు అకౌంట్ లో క్రెడిట్ చేస్తా ఉంది కంపెనీ. 1 డేలో మనకు వచ్చే ఇన్కమ్ ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉన్నప్పుడు తీసుకోవడానికి మనకు వచ్చే ఇబ్బంది ఉంది. కరెక్ట్ గా ప్లాన్ చేయగలిగితే మనలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంది, ప్రొడక్ట్ లో దమ్ము ఉంది. మన టీం అంటేనే అద్భుతాలు చేయగలదు. దయచేసి ముందుకు తీసుకెళ్ళండి. సార్ అది రాలేదు, ఇది రాలేదు అవుతుంది, ఏది రాకపోయినా మేమున్నాం. ఒక్కదానికి కూడా కంపెనీ బాగా దాని ప్రతి ఒక్కదాని గురించి చెప్తా ఉంది. మీకు రావాల్సింది ఏదైనా ఇవ్వడానికి మేము రెడీ అని.
ఈరోజు మన మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. నేను మళ్ళా ఈరోజు చెప్తా ఉన్నాను, ఇలాంటి డివైస్లు ఈరోజు 3 లక్షల డివైస్, రేపు 30 లక్షల రివార్డు కూడా గిఫ్ట్ గా తీసుకునే అవకాశం మన మేనేజ్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎవరైతే ఈ బిజినెస్ ని సీరియస్ గా తీసుకుంటారో, ఈ బిజినెస్ లో ఉన్న డెప్త్ ని అర్థం చేసుకుంటారో, ఎవరైతే దీన్ని ముందుకు తీసుకెళ్తారో 100% ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే అద్భుతాలు చేసే ప్రొడక్ట్ ఉంది, అద్భుతం ఇంకా ఇవ్వడానికి కంపెనీ ఉంది. కొంచెం మనం అడిగేయగలిగితే చాలు మై డియర్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నేను కొన్ని టీముల్లో గమనించాను. నేను ఒక 4 నెలల క్రితం వరంగల్ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మిత్రులు కలిసేవాళ్ళని, కొంతమంది పెద్ద పెద్ద లీడర్లు నా దగ్గరకు వచ్చేవాళ్ళు. ఇది ఎంతకాలం అండి అన్నారు, ఇదేం బిజినెస్ అండి అన్నారు. ఈ రోజు వాళ్ళు వచ్చి ఎక్కడో 100 వాళ్ళ కింద జాయిన్ అవుతా ఉన్నారు, తెలుసుకున్నారు, నీ యొక్క పవర్ తెలుసుకున్నారు, ఫ్యూచర్ చేసే అద్భుతాలు తెలుసుకున్నారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఏ టీము ఎవరు తక్కువ కాదు. 1 year లో కరోర్పతి, 1 year లో కరోర్పతి అవకాడానికి అవకాశం ఉంది. ఛాలెంజ్ గా చెప్తా ఉన్నాను, ఈ రోజు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్లు అంత దమ్ముంది, మన ప్లాన్ లో అంత దమ్ముంది, మీ సీనియర్స్ అంత డెడికేషన్ గా ఉన్నారు 100%. వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ తీసుకొని ప్రతి ఒక్కరు కెరీర్ తీసుకోవచ్చు. ఇంకా అవసరమైతే ఈ 1 month లో పర్సనల్ గా కూడా ప్రోగ్రామ్ చేద్దాం. ఈ రోజు లాగిన్ అయిన వ్యక్తి కూడా మినిమం 3 స్టార్ కావాలి. రేపు 5,800 నుంచి 7,800 అంటే ఇండియన్ ఐఎన్ఆర్లకు కంపెనీ మారే లోపు ప్రతి ఒక్కరు ఒక మంచి క్యాడర్లో ఉండాలా. మినిమం రాయల్టీ 3 స్టార్లో తీసుకునే క్యాడర్లో ఉండాలా. అలాంటి అవకాశం మనకు అందరికీ ఉంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోండి, అందరూ సక్సెస్ అవుతారు, అద్భుతాలు జరుగుతాయి. నేను మరలా ఈరోజు చెప్తా ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్, 1 month తర్వాత చూడండి. ఒకప్పుడు 1 month లో 1 స్టార్ వస్తే అబ్బా 1 month లో 1 స్టార్ వచ్చాడని క్లాప్స్ పెట్టాం, గ్రూపులో పెట్టాం. ఈ రోజు 1 month లో సిల్వర్లు వస్తున్నారు, రేపు 1 month లో గోల్డ్ వస్తారు, రూబీలు వస్తారు, డైమండ్లు వస్తారు. అంటే అంత పొటెన్షియాలిటీ ఉంది. ఈరోజు ఓపెన్ అయిపోయింది బిజినెస్, ప్రొడక్ట్ అద్భుతాలు అందరూ చూస్తా ఉన్నారు. కాబట్టి మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్లాన్ చేయండి. ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ 112 మంది, 124 మంది జూమ్కి వచ్చారు. 124 డివైస్లు మన టీంలో ప్రతి ఒక్కరూ తీసుకునే విధంగా మనం ప్లాన్ చేద్దాం. ఇప్పటి వరకు ఏదైనా కంపెనీలో పనిచేసాం, నాకు 10,000 కూడా రాలేదు సార్, నేను 2 సంవత్సరాలు చేశానని చెప్పిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. 10,000 కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఒక్క నెలలోనే మినిమం 2 లక్షల నుంచి 20 లక్షలు తీసుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. అలాంటి అద్భుతం మన చేతుల్లో ఉంది. కరెక్ట్ గా ప్లాన్ చేయండి. చాలా మంది రెడీగా ఉన్నారు. ప్రొడక్ట్ అనేది చాలా అమేజింగ్ గా ఉంది. ఒక్క 5 days లో మీకున్న ప్రతి ఒక్క లీటర్కి ప్రొడక్ట్ అనేది అందబోతా ఉంది. ఆ ప్రొడక్ట్ కొంత మనం అందరూ సర్క్యులేట్ చేద్దాం. మళ్ళా ఈ వీక్ లో మళ్ళా అందరికి ప్రొడక్ట్ తెప్పించే బాధ్యత ఉంది. నేను మార్నింగ్ కూడా లైన్ సార్ తో మాట్లాడాను, ఈ రోజు డిస్పాచ్ అవుతుంది శ్రీనివాస్ అని చెప్పారు. కాబట్టి దయచేసి అందరూ ప్లాన్ చేయండి. అందరూ ఈ కాంటెస్ట్ లో ఎలిజిబుల్ కావాలని కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనకు మంచి గైడ్లైన్స్ ఇచ్చారు వెంకట సార్కి. అలానే మన దాంట్లో ఆల్మోస్ట్ చాలా మంది సిల్వర్లు మనం చూసాము. జయశంకర్ గారు కానీ, కోరే శ్రీనివాస్ గారు కానీ, అలానే శ్రీనివాస్ రెడ్డి సారు, అలానే జనార్దన్ గారు గద్వాల. ఎందుకంటే జనార్దన్ సారు చాలా తక్కువగా ఇన్వాల్వ్ అవుతాడు, ఆయనకి చాలా మంది తెలియదు అనుకుంటాడు. మంచి బిజినెస్, ఆయన ఫీల్డ్ లోకి వెళ్ళి పనిచేస్తున్నాడు, బిజినెస్ జరుగుతూ ఉంది. రేపో మాపో సిల్వర్ నుంచి మళ్ళా రూపీ కూడా కాబోతా ఉన్నాడు. అంటే చాలా మంది అనుకుంటున్నారు సార్ నాకు ప్రెజెంటేషన్ చేయటం వస్తేనే, లేదు నేను చెప్పగలిగితేనే అనుకుంటున్నారు. లేదు మై డియర్ ఫ్రెండ్స్, డెడికేషన్, హార్డ్ వర్క్, నమ్మకం, ఈ 3 నేను నమ్మింది. నాకు నా మీద నమ్మకం ఉంది, నా కంపెనీ మీద నమ్మకం ఉంది. ఏదైనా ఒక గోల్ సాధించాలని ఒక నిర్ణయం తీసుకున్నాము, అదే విధంగా పనిచేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కెరీర్ తీసుకుంటా ఉన్నాం, అందరూ కెరీర్ తీసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. మళ్ళా 1 or 2 days లో దీనికి సంబంధించి ఇంకా కొన్ని అప్డేట్స్ తోటి మళ్ళా జూమ్ కూడా ప్రోగ్రామ్ చేస్తాను. ఆల్మోస్ట్ అందరూ దీనికి అందరూ ప్రిపేర్ కావాలని, అందరూ ఒక డివైస్ మన ఇంట్లో న్యూ అండ్ సింబల్ తోటి, అంటే యాక్చువల్ గా సారీ ఫర్ దిస్ మొదట్లో నేనేంది కంగన్ గురించి చెప్పించాను, మనం మళ్ళా బిజినెస్ లో మారుతున్నాం అనుకున్నారు. కంగన్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, నేను సార్కున్న నాలెడ్జ్ మీకు షేర్ చేయొచ్చు అంతే. మన బిజినెస్ క్యూర్సెల్, మన బిజినెస్ న్యూయంగే, కానీ మనకు ఒక డివైస్ అనేది గిఫ్ట్ గా రాబోతుంది. దాని వాల్యూ తెలియకపోతే, ఆ డివైస్ వాల్యూ తెలియదని ఉద్దేశం దాని ఇన్ఫర్మేషన్ ఇప్పించాను. సో ఇంత అద్భుతమైన ప్రొడక్ట్ ని
ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, రాబోయే రోజుల్లో సార్ అన్నట్టుగా ఇప్పటి వరకు మనకు లేని ఆరోగ్యాన్ని ఆ డివైస్ ద్వారా తీసుకుంటూ విత్ క్యూర్సల్తో మనం అందరూ హెల్తీగా హ్యాపీగా మన ఫ్యామిలీస్తో ఉంటూ ఉండాలని మంచి కెరీర్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇంత మంచి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. దీనికి సంబంధించి ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే దయచేసి 1 by 1 మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను మరలా చెప్తా ఉన్నాను ఫైనల్ గా, ఈ రోజు కావాలంటే రాసి పెట్టుకోండి. 1 month ఆఫ్టర్ తర్వాత 1 month తర్వాత సెప్టెంబర్ 14 తర్వాత మీరే వింటారు ఎంతమంది సిల్వర్లు అవుతున్నారు, ఎంతమంది రూబీలు అవుతున్నారు, ఎంతమంది డైమండ్లు అవుతున్నారు, ఎంతమంది కరోర్పతులు అవుతున్నారు. ఇది నేను ఊరక చెప్పట్లా, ఏదో మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి చెప్పట్లా. రాసి పెట్టుకోండి 1 month టైం. అంటే అంత డెప్త్ ఉంది, అంత అద్భుతమైన ప్రొడక్ట్ మన చేతిలో ఉంది. దీన్ని సరిగా ఉపయోగించుకోవట్లేదు. ఎవరో ఏదో చెప్పే తినొద్దు మై డియర్ ఫ్రెండ్స్. మన ప్రొడక్ట్ లో దమ్ముంది, మన ప్రొడక్ట్ మనం ప్రమోట్ చేద్దాం. అద్భుతాలు చేస్తా ఉంది. బెడ్ మీద పడుకొని లేవలేని వ్యక్తి లేచి తిరుగుతున్నాడు, నడవలేని వ్యక్తి నడుస్తున్నాడు, బ్రెయిన్ లో ట్యూమర్ ఉంది, నాకు లైఫ్ ఏ లేదని వ్యక్తికి ట్యూమర్ మాయమవుతా ఉంది. ఎన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు కోరుకుండాలి? కాబట్టి దయచేసి అందరూ ప్రొడక్ట్ ప్రమోట్ చేయాలని, అందరూ మంచి కెరీర్ తీసుకోవాలని కోరుకుంటూ ఈ రోజు ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా డౌట్ ఉంటే ఒక 5 to 10 minutes, అంటే నన్ను కొంతమంది అడిగారు సార్ మేము కొంచెం ఆఫీసులో ఉంటామని, తొందరగా కంక్లూడ్ చేద్దామని ఓవరాల్ గా మీకు ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. మరలా 2 days లో 100% మీకు దీనికి సంబంధించి ఒక మంచి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, మంచి ఒక ప్లానింగ్ కూడా రెడీ చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఒక డివైసు, ఒక లక్షాధికారి, 1000 రూపాయలు 2000 కాదు మై డియర్ ఫ్రెండ్స్, 1,00,000 రూపాయలైనా ఈ రోజు ఐడి వేసిన వ్యక్తి కూడా ఈ మంత్ లో మినిమం 1,00,000 రూపాయలైన ఆదాయం తీసుకునే విధంగా ఈ ప్లాన్ ఉంటది. ఆ విధంగా ప్లాన్ చేద్దాం, అందరూ సక్సెస్ అవుతాం కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఎవరైనా డౌట్ ఉంటే ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని మీ డౌట్ ఏమైనా దీనికి సంబంధించి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మీరు పెట్టిన ఇది బొనాంజా అనేది చాలా బాగుంది సార్. అందులో నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటి అని అంటే 15th to 14th అన్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఆగస్ట్ కి ఐడి క్రియేట్ చేసి ఇంకా యాక్టివేట్ చేయలేదు. సో ఇవాళ చేసుకుంటే అది కౌంట్ అవుతుందా లేదా? అవును, ఈ రోజు నుంచి యాక్టివ్ అయినా కౌంట్ అవుతుంది. ఎందుకంటే మన పాస్ట్ ఐడి కదా. కంపెనీలో ఒక్క నిమిషం సార్, ఈ రోజు మన కంపెనీలో మీరు ఐడి ఎప్పుడు వేసేది కాదు ముఖ్యం, ఏ రోజు గ్రీన్ అయిందో ఆ రోజు నుంచి. ఆల్మోస్ట్ వాళ్ళ కాంటెస్ట్ అనేది ఆగస్టు 15 కాబట్టి ఈ రోజు ఆగస్టు 18th. సో ఈ రోజు మీరు యాక్టివ్ అయినా మీరు బిజినెస్ లో లైవ్ ఉంటారు. ఇక్కడి నుంచి మీరు బిజినెస్ చేసుకున్నా 100% ఎలిజిబుల్ అవుతారు. థ్యాంక్ యూ. గణేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. గణేష్ గారు మీకు మైక్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కింద, దాని మీద టచ్ చేయండి, అన్మ్యూట్ అవుతారు. హలో సార్ చెప్పండి. నమస్తే సార్. ప్లాన్ అయితే బాగుంది, గిఫ్ట్ కూడా బాగుంది. ఇప్పుడు లెఫ్ట్ 150 ఐడీలు, రైట్ 150 ఐడీలు వేరే వాళ్ళు వేస్తారు. నేను 10 ఐడీలు వేసుకుంటే నాకు ఎలిజిబుల్ అవుతుందా? అయిపోద్ది. అంతే. మీ టీంలో వేరే వాళ్ళు వేస్తారు సార్ చెప్పండి. అదే వేరే వాళ్ళు లెఫ్ట్ ఒక 150, రైట్ ఒక 150 వేస్తే నాకు 10 డైరెక్ట్ వేసుకుంటే ఎలిజిబుల్ అవుతుంది కదా? అయిపోద్ది. సరే, థ్యాంక్ యూ సార్. దానికోసం ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా కొత్త మిత్రులు ఏదైనా డౌట్ ఉంటే అడగండి సార్. సార్ నేను వెయిట్ క్లాస్ కావాలనుకుంటున్నాను. మేడం గారు చెప్పండి. నేను కొత్తగా జాయిన్ అయినా అండి, ఇవాళే తీసుకున్నా మార్నింగ్. జస్ట్ షుగర్ లోకి ఎంటర్ అయినాను. ఓకే, వెయిట్ ఉన్నానండి, వెయిట్ లాస్ కావాలని ఉంది. ఎన్ని రోజులు పడుతుంది? నేను ఒక 20-25 kgs వెయిట్ లాస్ కావాలంటే. మేడం మీ బాడీ మెటబాలిక్ కండిషన్ బట్టి మనం చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒకే టైం డ్యూరేషన్ అనేది ఉండదు. ఖచ్చితంగా మీ ప్యూర్ సెల్ మీరు రెగ్యులర్ గా వాడండి. 100% మీరు హెల్తీగా తయారవుతారు, వెయిట్ లాస్ కూడా అవుతారు. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవండి? ఒకసారి మిమ్మల్ని మీకు ఎవరైతే ప్రొడక్ట్ ఇచ్చారో వాళ్ళతోటి బ్రీఫ్ గా ప్రొడక్ట్ గురించి మొత్తం తెలుసుకోండి మేడం. ఫస్ట్ మీరు దాని గురించి మొత్తం నమ్మిన తర్వాత దాని గురించి వర్క్ చేయండి, ఓకేనా? ఎందుకంటే మన సైడ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి కెమికల్ లేదు, దీంట్లో ఎలాంటి మెటల్స్ లేవు, అట్లానే ఇది డ్రగ్ కాదు, ఒక బెస్ట్ ఫుడ్ సప్లిమెంట్. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు.
ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. ఇంకా ఎవరన్నా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జోగులాంబ గద్వాల నుంచి రామాంజనేయులు మాట్లాడుతున్నా సార్. చెప్పండి రామేంద్ర గారు. సార్ నేను ప్రజెంట్ 2 స్టార్ అబోవ్ ఉన్నా సార్. దగ్గరలో 3 స్టార్ దగ్గరలో ఉన్నా. నేను ఓకే. మాక్సిమం ఎన్ఐడీస్ చేసుకుంటే నేను దీనికి ఎలిజిబుల్ అవుతాను సార్. మీకు డౌన్ లైన్ లో ముగ్గురు లెఫ్ట్ లో, ముగ్గురు రైట్ లో అయితే మీరు అయిపోతారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీరు సారీ అయనైజర్ మిషన్ గురించి అడుగుతున్నారా, లేకపోతే పై ర్యాంక్ గురించి అడుగుతున్నారా? ర్యాంక్ గురించి కాదు సార్, మిషన్ గురించి. మీరు ఏ ర్యాంకులో ఉన్నా లెఫ్ట్ లో మీకు 150 ఐడీలు, రైట్ లో 150 కొత్త ఐడీలు రావాలి. వాటిలో 10 డైరెక్ట్స్ మీ స్పాన్సర్ తో ఉండాలి. అప్పుడు మీకు గిఫ్ట్ వస్తుంది. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకెవరైనా ఉన్నారా? గుడ్ మార్నింగ్ సార్, శ్రీను సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ ఇప్పుడు డైరెక్ట్ గా సింగిల్ లైన్ లో 10 డైరెక్ట్ కొట్టుకున్నా వస్తుందా సార్? 10 ఐడీలు డైరెక్ట్ గా మీ స్పాన్సర్ తోనా? నా స్పాన్సర్ తో డైరెక్ట్ గా లెఫ్ట్ కొట్టుకున్నా వస్తుందా సార్? ఒకే లెక్కలో కొట్టిన వస్తుంది. అంటే మీ స్పాన్సర్ తో 10 డైరెక్ట్ ఉండాలా, ప్లస్ లెఫ్ట్ లో 150, రైట్ లో 150, అంటే 7500 బీవీ లెఫ్ట్ లో ఉండాలా, 7500 బీవీ రైట్ లో ఉండాలా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్ శ్యామ్ గారు, థ్యాంక్ యూ. సార్ ఇంకెవరైనా ఉన్నారా? సార్ ఎవరైనా Sir, good ఒక్కసారి ఒక 2 నిమిషాలు మాట్లాడేది కన్క్లూడ్ చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ శ్యామ్ ఫ్రమ్ హైదరాబాద్ సార్. శ్యామ్ సార్, చెప్పండి. సార్ నాకు మెయిన్ సార్ ప్రొడక్ట్ గురించి బాగా ప్రాబ్లం అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు సార్ నేను మనము చెప్పిన అంటే కాంటెంట్ గురించి, ప్రొడక్ట్ గురించి ఆల్మోస్ట్ అంతా చెప్పాను. అంటే సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ నేను చెప్పే కాన్సెప్టే కాదనట్లేదు సార్. ఇప్పుడు ఏంటంటే మన పేషెంట్స్కి ఇచ్చాం సార్, వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. కంపల్సరీ ఈరోజు డిస్పాచ్ చేసే మార్గం అని చేయండి సార్. టీం మొత్తం అదే అడుగుతున్నారు సార్. సార్ ప్రొడక్ట్ అనేది మీకు ఇందాక కూడా క్లారిటీ చెప్పా. ఆల్మోస్ట్ అది చెప్పారు కొత్త ప్యాకింగ్ లోకి, ఒక్క నిమిషం సార్, కొత్త ప్యాకింగ్ లోకి వెళ్ళింది కాబట్టి మళ్ళా పాత ప్యాకింగ్ రెడీ చేసి అందరికి ఈ రోజు నుంచి డిస్పాచ్ అవుతా ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళు లాస్ట్ 15 days బ్యాక్ ఎవరైతే ఆర్డర్ పెట్టారో వాళ్ళకి లాస్ట్ వీకే వచ్చింది. సార్ సో ఈ రోజు ప్రొడక్ట్ అనేది డిస్పాచ్ అయితే అది ప్రాబ్లం ఉండదు సార్. ఓకేనా? ఎందుకంటే పేషెంట్స్కి మనం పెరాలసిస్ పేషెంట్స్కి ఇచ్చాం సార్. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనకి షార్టేజ్ ఉందని చెప్తే ముందే పెట్టేసుకునేటోళ్ళు ఆర్డర్. వాళ్ళు ఫస్ట్ టైం ఇచ్చేటోళ్ళకి రిపీట్ అయిపోయింది. వాళ్ళు కంపల్సరీ వాడమన్నాం కదా. వాళ్ళ డౌట్ ఏంటంటే ఇప్పుడు మధ్యలో ఆపాం కదా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చెప్పేసి అంటున్నారు. మేము ఇచ్చింది మెయిన్ ఒక 4 మెంబర్స్ పెరాలసిస్ పేషెంట్స్కి ఇచ్చాం అనమాట. ఈ రోజు నుంచి డిస్పాచ్ అయ్యి సార్, అది ప్రాబ్లం ఉండదులేదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి. సార్ ఇంకెవరైనా? సార్ ఎవరైనా కాంటెస్ట్ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఒక్క నిమిషం. ఎవరైనా మన సీనియర్స్ 3 స్టార్ ఆర్ 5 స్టార్? ప్రభాకర్ సార్. Sir, good morning, sir. Thank you, sir. Thank you for the గుడ్ మార్నింగ్. ఎట్లా information. ఉంది? Good, sir. Sir, heartily welcome to all new leaders. ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. సార్ ఇప్పుడు వరకు మనకు వెంకట్ సార్ కూడా మన యొక్క ప్రోడక్ట్ యొక్క ఇంపార్టెంట్, ఇప్పుడు ఏదైతే మనకు ఫ్రీగా గిఫ్టెడ్గా వస్తుందో దాని యొక్క ఇంపార్టెంట్ కూడా వెంకట్ గారు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ నీడ్ఫుల్. ఏంటంటే ఈ కాంటెస్ట్ చేయడానికి కావాల్సిన కారణం కూడా వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఈ మన ఒక వాటర్ ప్యూరిఫై కూడా ఎంతగానో మన ప్రోడక్ట్ తోటి ఇంపార్టెంట్. ఎందుకంటే మన ప్రోడక్ట్ అనేది వాటర్ కంటెంట్ తోటి ముడిపడి ఉన్నది. సో ఇంకా మన ప్రోడక్ట్ వాడుతూ అలాంటి ఆల్కలైన్ వాటర్, మంచి క్వాలిటీ వాటర్ తీసుకోగలిగితే ఇంకా అద్భుతమైన రిజల్ట్ తీసుకోవచ్చు అన్న నమ్మకాన్ని ఇప్పుడు వెంకట్ గారు కూడా కల్పించారు. సూపర్ సార్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తప్పనిసరి నీడ్ఫుల్ ప్రతి ఒక్క టీం మెంబర్స్కు. అయితే ఇదవరిదాకా మనకు శ్రీనివాస్ సార్ అన్నట్టుగా ఈ యొక్క 1 month అనేది చాలా గోల్డెన్ పీరియడ్ సార్. 1 month అనేది గోల్డెన్ పీరియడ్. ఎవరైతే వాళ్ళు ఇప్పుడు బిగినింగ్లో స్టార్ట్ చేసి మంచి కెరీర్ కావాలి, మంచి ర్యాంకర్గా నిలబెట్టుకోవాలనుకున్న వాళ్ళకు తప్పనిసరి ఈ యొక్క టైం అనేది చాలా మందికి మంచిగా ఉపయోగపడుతుంది. ఈ టైంలో ఎవరైతే వండర్ఫుల్గా మంచిగా వర్కౌట్ చేసుకుంటారో సార్, కంపెనీలో 100% వాళ్ళు స్థిరపడిపోతారు. వాళ్ళ ఇమాజినేషన్ చేయని ఇన్కమ్ పొటెన్షియల్ పోగలుగుతారు సార్. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ఎవరికైనా కూడా. సో ఇప్పటి నుండి కొద్దిగా ప్రీ ప్లాన్గా మంచిగా ప్లాన్ చేసుకోండి సార్. ఈ 1 month పీరియడ్లో ఎక్సలెంట్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు ఎవరైనా మంచి ర్యాంకర్గా అయ్యి. ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న డాలర్స్ నుండి ఐఎన్ఆర్లకు కన్వర్ట్ అయ్యే లోపు ఎప్పుడైతే ఇప్పుడు మనకు లో ప్రైజ్లు ఉన్నదో ఈ ప్రైజ్ ఉన్న టైంలోనే మీ ర్యాంక్ టార్గెట్ అనేది అచీవ్ చేసుకోండి. ఎందుకంటే ర్యాంక్ టార్గెట్ పెరిగిపోతుంది, ఎట్ ద సేమ్ టైం ప్రైజ్ పెరిగిపోతుంది. కాబట్టి టాస్క్ కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.
సో తక్కువ ఉన్న అవకాశంలో ఇది యూటిలైజ్ చేసుకోండి సార్. ప్రతి ఒక్కరు మీకున్న ర్యాంక్ నుండి అప్‌గ్రేడ్ అయ్యే ర్యాంక్‌ను డెవలప్‌మెంట్ చేసుకోండి సార్. సార్ థాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాఘవయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రకాష్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ప్రకాష్ అండి. పార్వతీపురం మన్యం జిల్లా నుండి మాట్లాడుతున్నాను. నా అప్లైనర్ అనేది అజయ్ గారు, నా సూపర్ సీనియర్ సిహెచ్ శ్రీనివాసరావు గారు. సార్ నేను ఇప్పుడు మీకు చెప్పవలసింది ఏంటంటే, ఈ కంగన్ వాటర్ లాంటిది నేను ఒక 15 సంవత్సరాల క్రితం విన్నాను సార్. ఆ మిషన్ కొనలేక నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. బిజినెస్ కూడా చేద్దాం అనుకున్నాను. కానీ ఆ మిషన్ గురించి తెలిసిన తర్వాత నేను దాన్ని ఎట్లా చేయలేకపోయాను సార్. ఇప్పుడు మట్టుగా మన సార్ లైన్ సార్ గ్రేట్ లీడర్. ఈ ఈ అచీవ్మెంట్ అనేది చాలా తక్కువ అండి. 7500 బీవీ అంటే చాలా తక్కువ పెట్టారు. కానీ ఈ మిషన్ అనేది వస్తే మట్టుగా మనకేంటంటే ఆరోగ్యం అనేది మన క్యూర్ సెల్ ఇస్తుంది, ఆదాయం కూడా మన న్యూ యంగ్ ఇస్తుంది. కానీ ఆరోగ్యము ప్లస్ ఆరోగ్యము, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇప్పుడు మన లైన్ సార్ గారు ఇవ్వబడుతున్నారు సార్. ఆరోగ్యము ప్లస్ ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఈ మిషన్ ద్వారా అంటే తిరిగి లేదు సార్. ఇక నా డాక్టర్లు గడి అసలు క్యూర్ సెల్ ఉంటేనే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అలాంటిది ఈ మిషన్ కూడా వచ్చిందంటే ఎవరింట్లోనే వచ్చిన వాళ్ళు అంతే గొప్పగా ఉంటది. అయితే నన్ను ఇప్పుడు నేను 3 స్టార్ అయ్యాను సార్. నాకు 3 స్టార్ చేసినందుకు మా అప్లైనర్ అజయ్ గారికి, సిహెచ్ శ్రీనివాసరావు గారికి, నా లైఫ్ లైన్ డౌన్ నా కింద హరికృష్ణ, మహేష్ గారు, వీళ్ళందరూ బొబ్బుల్ టీం, వీళ్ళందరూ కూడా పేరు పేరున నా ఆత్మ ప్రణామాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీని గారికి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ. రాఘవయ్య సార్ ఉన్నారా? శ్రావణ్ సార్ మాట్లాడతారా? రాఘవయ్య సార్ మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రాఘవయ్య ఫ్రమ్ ఒంగోలు. అయితే మన మెంటర్ అయినటువంటి లైన్ ప్రసాద్ గారు బాగా ఆలోచించి పెట్టారు సార్. ఎందుకంటే ఈ యొక్క డివైజ్ అనేది, వాటర్ డివైజ్ అనేది ప్రతి ఇంట్లో కూడా ఉన్నప్పుడు ఏమైందంటే, మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని మనం ఆల్రెడీ అందిస్తాం కాబట్టి దాని విషయం మన యొక్క బీనస్ తో ముడిపోయి ఉంది కాబట్టి మన క్యూర్ సెల్ కూడా మనకు బీనస్ ని మనం చెప్పడానికి మంచిగా మన లైన్ ప్రసాద్ గారు ఆలోచించి చాలా చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది సార్. అద్భుతమైనటువంటి డివైజ్ ఇది. ఆల్రెడీ నాకు ఆ ప్రొడక్ట్ గురించి అవగాహన కూడా ఉంది కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ మన లైన్ ప్రసాద్ గారు మన ఈ యొక్క కాంటెస్ట్ ద్వారా మనకు అందించడం, 3 lakhs అయినటువంటి డివైజ్ మనకు అందించడం చాలా అద్భుతమైనటువంటి అవకాశం సార్ ఇది. అయితే ప్రతి ఒక్కరూ ఈ టైం లోపు ప్రతి ఒక్కరూ దీన్ని అందిపుచ్చుకొని ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే అవకాశం పోతే మళ్ళీ రాదు. అవకాశం ఉన్నప్పుడే మనం పరిగెత్తాలి. దాని మీద మనం ఫోకస్ చేసి మన లక్ష్యం వైపు మనం పరిగెత్తగలిగితే ఆ ర్యాంకులు వస్తాయి, డబ్బులు వస్తాయి, దాంతో పాటు డివైజ్ వస్తాయి. అంటే 3 విధాలుగా మనకి విధాలుగా ఆదాయం వచ్చేటట్టుగా ప్లాన్ చేసినటువంటి మన లైన్ ప్రసాద్ గారికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అందించినటువంటి మన సిహెచ్ శ్రీనివాసరావు, ఒంగోలు శ్రీనివాసరావు గారికి, మన అందరికీ కూడా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలతో నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ రాఘవయ్య సార్. శ్రావణ్ సార్ ఉన్నారా? సార్ మాట్లాడతారా? నమస్తే సార్. ఓకే ఓకే. నాకు యాక్చువల్ ఫీల్డ్ లో ఉన్న తర్వాత వర్షం కూడా బాగా పడుతుంది. ఓకే, అందుకనే జూమ్ ఆన్ చేసేసి మాట్లాడుతున్నాం. సార్ థ్యాంక్ యూ సార్. అంటే ఇలాంటి ఒక మంచి అవకాశం కల్పించడం అందరూ అదృష్టం సార్. మాక్సిమం దీంట్లో ఉన్న వాళ్ళు మాక్సిమం అందరూ ఈ కంటెస్ట్ అచీవ్ అవుతారు సార్. ఆల్రెడీ టార్గెట్ అనేది మా టీంలో ఒక 3 members మేము అచీవ్ అయినాం సార్. ఆల్రెడీ డైరెక్ట్ ఓటేసుకుంటే అయిపోతుంది. ఆల్రెడీ మేము అచీవ్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే కొంచెం వర్షం ఉండడం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం సార్. ఇంకొక విషయం ఏంటంటే, సో మా సోకాల్ లీడర్స్ అంతా కూడా కొంత నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో ఉన్నారు. కొంచెం వాళ్ళని కూడా సెటరేట్ చేయాలి సార్. సో ఇది మేము ప్లాట్ఫామ్ ముఖంగా మీకు అందరికి చెప్తున్నాను సార్. కొంచెం మీరు కూడా దాని మీద కొంచెం దృష్టి పెట్టాలి. సో వాళ్ళని ఇన్నిసార్లు తెలుసుకుంటున్నాం కానీ వాళ్ళతో ఏం ప్రయోజనం లేదు. సో అది కూడా కొంచెం ఆలోచించండి సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ప్లాన్ చేద్దాం.
నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారు సార్ మాట్లాడేవాళ్ళు? సార్ వెంకట సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడతారా? ఉమామహేశ్వరరావు గారు చేయరు హ్యాండ్ రైజ్ చేశారు. ఉమామహేశ్వరరావు సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. చాలా బాగా చెప్పారు సార్ మీరు. సార్ మాట్లాడండి ఉమామహేశ్వరరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. క్యూర్సెల్ సీనియర్ టీం అందరికీ పాదాభివందనాలు. మన లైన్ ప్రసాద్ గారికి శతకోటి వందనాలు సార్. అతను మన సౌత్ ఇండియాకి పరిచయం చేసిన ప్రోడక్ట్ కూడా చాలా నవ్వుతో నభవిష్యత్ లాంటి ప్రోడక్ట్ అండి. అట్ ద సేమ్ టైము ఇప్పుడు డిజైన్ చేసిన బొనాంజా పెట్టిన ఐటెం కూడా గాలికి అదే అగ్గికి గాలి తోడైనట్టుగా చాలా వినూతనమైన డిజైన్ చేశారు సార్. సార్ నా డౌట్ మరే లేదండి. ప్రజెంట్ ఆల్రెడీ నేను 1 స్టార్ అయ్యాను. ఈ 1 స్టార్లో నావి 10 డైరెక్ట్ ఐడీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ బొనంజాకి ఇవన్నీ కౌంట్ అవుతాయా లేవా అని? ఆగస్టు 15 తర్వాత చేస్తే కౌంట్ అవుతాయి. ఆగస్టు 15 ముందు అయితే కౌంట్ కావు. ఓకే సార్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న 1400 బీవీ అయితే కౌంట్ అవుతుంది. అది ఆల్మోస్ట్ బీవీ కౌంట్ కాదు సార్. ఆగస్టు 15 తర్వాత బిజినెస్ చేస్తే ఈ బీవీ అయినా ఎగ్జిస్టింగ్ 1 స్టార్ ఉన్నాయి సార్ నేను, అది మరి కౌంట్ అవుతుందా లేదనేది నా డౌట్. అది కాదు, ఆగస్టు 15 తర్వాత జరిగిన బిజినెస్ మాత్రమే కౌంట్ అవుద్ది సార్. మొమెంట్ గారు మీతో మళ్ళీ మాట్లాడతాను సార్. క్యూర్సెల్ ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు సార్? క్యూర్సెల్ హలో. ఓకే థ్యాంక్ యూ. వెంకట్ సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడే కంప్లీట్ చేద్దాం. వెంకట్ సార్. థ్యాంక్ యూ సార్. సో మీరు చక్కగా అంటే ఎలా సాధించాలి, దీన్ని ఎలా అచీవ్ అవ్వాలి, అసలు ఆఫర్ ఏంటో చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు. వెరీ ఎక్సలెంట్ సార్, సూపర్. థ్యాంక్ యూ. దీనిలో చాలా మందికి ఏంటంటే దీనిలో బిజినెస్లో ఎలా ముందుకు వెళ్ళాలనేది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుందండి. సో ఆ కన్ఫ్యూజన్ పోవాలి అంటే ఫస్ట్ మనం ఎక్కువ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ మనం తెలుసుకోవాలి. మనం నేర్చుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది, మనం చేయాల్సిన దానికంటే నేర్చుకోవాల్సింది ఎక్కువ ఉంది. చేయడానికైతే వర్క్ చేస్తున్నాం కానీ ఎందుకు సక్సెస్ లేట్ అవుతుంది అంటే మనం నేర్చుకోవట్లేదు. నేర్చుకోకుండా పాత ఇన్ఫర్మేషనే కాకుండా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ మనం అప్డేట్ అవుతూ ఉండాలి. నిరంతర విద్యార్థి మనం. ఎప్పుడైతే నాకు అన్నీ తెలిసిన ఆలోచన మన బ్రెయిన్లో స్టార్ట్ అయింది అంటే ఆ రోజు నుంచి మనకి సక్సెస్ రాదు, ఇంకా ఎదగలేం మనం. సో ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలి. ఏ విషయాలు అప్డేట్ చేసుకోవాలంటే కంపల్సరీ మనం ప్లాన్ చెప్పే విషయంలో మన ప్రొడక్ట్ గురించి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇది క్యూర్సెల్ బాగుందని చెప్పడం కాకుండా ఈ క్యూర్సెల్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీనివల్ల ఏం బెనిఫిట్ జరుగుతుంది, ఇవి చెప్పిన తర్వాత కంపల్సరీ కొన్ని టెస్టిమోనియల్స్ చూపించాలి. ఎక్కువ ఐడీస్ మనం క్లోజ్ చేయాలంటే కంపల్సరీ టెస్టిమోనియల్స్ చూపించాలి. అలానే బిజినెస్ ప్లాన్ అండి. ప్రొడక్ట్ అంటే మనం మన డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, మంచి ఇల్లు కట్టాలి, మంచి కారు కొనాలి, మన పిల్లల్ని బాగా చదివించాలి, మనకి ఏదైతే పెద్ద పెద్ద డ్రీమ్స్, ఫారెన్ టూర్స్ వెళ్ళాలని డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవడానికి మనకి దేవుడిచ్చిన ఒక వరం క్యూర్సెల్ అనే ఒక వెహికల్. సో ఈ వెహికల్ తో మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం ప్రతి వ్యక్తికి కూడా కంపల్సరీ మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎక్కువ మోటివేషన్, మనకు కూడా మోటివేషన్ కావాలి అంటే కంపల్సరీ బిజినెస్ ప్లాన్ మీద గ్రిప్ రావాలి. సో మనం 1 స్టార్ అయ్యాం, 2 స్టార్ అయ్యాం, 3 స్టార్ అయ్యాం, మనకే డౌట్స్ ఉంటే మన టీంని ఎలా లీడ్ చేయగలుగుతాం? సో ఫస్ట్ మనం బిజినెస్ ప్లాన్లో ఎన్ని రకాల ఇన్కమ్స్ ఎలా వస్తాయి. ఇప్పుడు సార్ని మీరు చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అంటే మనకు ఆల్రెడీ ఇంత ఉంది, రెండో పక్క చేసుకుంటే సరిపోతుందా, లేదా ఒక పక్క 10 ఐడీలు చేసుకుంటే సరిపోతుందా? సో ఫస్ట్ మనం అంటే ఇప్పటిదాకా లీడర్ రాలేదు అంటే, లీడర్షిప్ మనకు దేవుడు ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఇచ్చాడు. సో ఇంతకుముందు మన బ్యాక్గ్రౌండ్ ఏంది, మనం ఏం చేసాము, మనం ఎర్రగున్నాం, నల్లగున్నాం, తెల్లగున్నాం, పొట్టుందా, బట్ట ఉందా, ఏం అవసరం లేదండి. ఈ రోజు మనం సీరియస్గా డెసిషన్ తీసుకుంటే సార్ అన్నట్టుగా 1 మంత్లో ఈ రోజు స్టార్ట్ అయిన పర్సన్ కూడా మినిమం 2 lakhs సంపాదించవచ్చు. 2 lakhs, మినిమం 2 lakhs 1 మంత్లో. సో అంత ఎక్సలెంట్ ఆపర్చునిటీ మనకి ఇచ్చారు. ఎక్సలెంట్ ఒక గిఫ్ట్ ఇవ్వబోతుంది కంపెనీ, మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. అలానే మనల్ని అందరినీ గైడ్ చేసి నడిపించడానికి మనకి శ్రీనివాస్ సారు చాలా అన్ని విషయాలు కూడా ఆయన తెలిసిన వెంటనే వెరీ షార్ప్గా వెంటనే గూగుల్ మీట్ పెట్టి, ఇలాంటి జూమ్ మీటింగ్స్ పెట్టి ప్రతి విషయాన్ని కూడా ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా చేరవేయడం. సో అంటే సారు
ఈ మధ్య మళ్ళీ రీసెంట్గా జాబ్లో వెళ్తున్నారు. అయినా సరే అక్కడున్నా సరే మనసు అక్కడున్నా మనందరికి కూడా ఫోన్ చేసి మీకు ఏమైనా హెల్ప్ కావాలో, మీకు ఏమైనా అవసరమైనప్పుడు మనకు అన్ని విధాలు కూడా సపోర్ట్ చేస్తూ రియల్గా ఆయన హార్డ్ వర్క్ అండి. ఆయన తొందరగా గోల్డ్ కాదు డైమండ్ అవ్వబోతున్నారు వెరీ సూన్ నాకు తెలిసి. అంత టీమ్స్ అన్నీ వచ్చినాయి. అలా పనిచేసే డెడికేటెడ్ లీడర్స్ వచ్చారు. సో ఈ డెడికేషన్ అంతా అంటే మనం సక్సెస్ అవ్వాలంటే మనం అలాంటి బలమైన సంకల్పంతో ఉన్నప్పుడు మాత్రం అవుతుంది. ఆయన ప్రతిదీ కూడా చాలా పాజిటివ్గా ముందుకు ఎలా వెళ్ళాలని మనకు చక్కగా నేర్పిస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో మనం ఇలాంటి జూమ్ మీటింగ్స్ మన టీంకి సపరేట్ కండక్ట్ చేసుకొని మనం ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతుంది. సో మన సక్సెస్ ఎవరి మీద ఆధారపడిందంటే నేను సక్సెస్ అవ్వాలంటే ఎవరి మెయిన్ అంటే నేనే. మన సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ డెసిషన్ తీసుకోవాల్సింది మనమే. ప్రతి మూమెంట్ కూడా ఎవ్రీ సక్సెస్ మూమెంట్ స్టార్ట్స్ విత్ యూ, విత్ యువర్ థాట్. సో మనకి సక్సెస్ అవ్వాలనే ఆలోచన స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మనకి సక్సెస్ అవ్వడానికి మార్గాలు కనబడుతూ ఉంటాయి. అయ్యో నేను చేయలేకపోతున్నాను, అయ్యో నేను చెప్పిన ఐడియాలు రావట్లేదు. కొంతమంది అంటారు అందరికి బాగా డబ్బులు వస్తున్నాయి సార్, నా పొలంలో ఎందుకు మొలకలు రావట్లేదు అంటారు కొంతమంది. సో ఇవన్నీ రావాలంటే ఫస్ట్ మనలో మనం కొన్ని మార్పులు చేసుకోవాలి. మన డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి, మన వాకింగ్ స్టైల్ దగ్గర నుంచి, మనం మాట్లాడే మాటల దగ్గర నుంచి, మనం సెలెక్ట్ చేసుకునే పర్సన్ దగ్గర నుంచి, మనం అంటే ప్రతిదీ కూడా ఇంత ముందు ఉన్నదానికి ఇప్పుడు దానికి మనం డిఫరెన్స్ చూపిస్తే ఖచ్చితంగా సక్సెస్ స్టార్ట్ అవుతుంది. సో చేయాలనే ఫస్ట్ ఒక బలమైన సంకల్పం తీసుకుంటే అవుతుంది. ఇలా మనం బలమైన సంకల్పం తీసుకున్నప్పుడు మనకు సపోర్ట్ చేయడానికి మన శ్రీనివాస్ సార్ ఉన్నారు, లైన్ సార్ ఉన్నారు, పెద్ద జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి, చాలా మంది లీడర్స్ ఉన్నారు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నాం. సో ఇలాంటి నాలెడ్జ్ అంతా ఎంత నేర్చుకున్నా మనం ఇంప్లిమెంటేషన్ అనే ఒక వర్డ్ లేకపోతే మనం ఎంత నేర్చుకున్నా ఉపయోగం లేదు. సో ఫస్ట్ లెర్నింగ్, తర్వాత టీచింగ్, తర్వాత ట్రైనింగ్, LTD అంటారు. సో డూప్లికేట్. సో మనం ఎప్పుడైతే నేర్చుకోవాలి ఫస్ట్ ఎంత మీరు ఖాళీగా ఉన్నప్పుడు హెల్త్ వీడియోస్ చూడండి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన షుగర్ పేషెంట్ ఉన్నాడు, ఆయనకి నాకు షుగర్కి ఎలా పనిచేస్తుంది సార్, క్యూర్ సెల్ అన్నాడు. మనకు తెలియాలి కదా ఇన్ఫర్మేషన్. ఒక బ్యాక్ పెయిన్ పర్సన్ ఉన్నాడు, నా బ్యాక్ పెయిన్ ఎలా తగ్గుతుంది సార్ అన్నాడు. మీరు యూట్యూబ్లో కొన్ని హెల్త్ వీడియోస్ ఉండండి, చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుబడి అని కొట్టండి, తెలుగుబడి వీడియోస్ అని కొట్టండి. దానిలో అతను చెప్పేది మనందరికి కూడా సామాన్యులకు కూడా ఈజీగా అర్థమయ్యేలా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. హార్ట్ ఎలా పనిచేస్తుంది, కిడ్నీ ఎలా పనిచేస్తుంది, బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన బ్రెయిన్లో రోజు మన బ్రెయిన్ అంటే నేనే ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. సపోజ్ నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది. ఈ వాటర్ బాటిల్లో వాటర్ నింపితే దీని కాస్ట్ 20 రూపీస్. దీనిలో నేను పాలు నింపితే 100 రూపీస్. లేదంటే వైన్ నింపితే దీని కాస్ట్ 2000 5000 ఉంటుంది. వెండి నింపితే దీని కాస్ట్ సుమారుగా లక్షల్లోకి వెళ్తుంది. అదే బంగారం నింపితే ఇంకా అంతకంటే కోట్లలోకి వెళ్తుంది. అదే వజ్రాలతో నింపితే సో అంటే మన బ్రెయిన్లో నింపే దాన్ని బట్టే మన సక్సెస్ ఉంటుంది. దయచేసి ఫస్ట్ మనం మన బ్రెయిన్లో మన సక్సెస్ కావాలనే ఫస్ట్ ఆలోచన నింపండి. ఆ తర్వాత ఆచరణ అనేది ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. సో సక్సెస్ అవ్వడానికి మనకి దీనికోసం రోజు మన బ్రెయిన్లో పాజిటివ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉండాలి. అంత నాలెడ్జ్ మనకుందని చెప్పి మనం కస్టమర్ దగ్గర మొత్తం మన వాళ్ళ దగ్గర ముందు పెట్టద్దు. సో మనకి ఏది ఎప్పుడు కావాలో అది పెట్టి మన శ్రీనివాస్ సార్ ఏదైతే మనకి ఇలాంటి జూమ్ సెషన్స్, లైన్ సార్ పెట్టే సెషన్స్, మన సపరేట్ పెట్టుకోబోయే సెషన్స్, ఇవన్నిట్లో అందరం కూడా కలిసి టీమ్గా లైన్ సార్ టీంలో శ్రీనివాస్ సార్ టీం అంటే ఒక స్పెషల్ టీమ్గా ఉంటుందండి. మీరు గుర్తుపెట్టుకోండి, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ఏ టీం ఎంత ఫాస్ట్ వెళ్తుందో నాకు తెలియదు, కానీ మన టీం అయితే మాత్రం లైన్ సార్ మాట్లాడిన ప్రతిసారి ఖచ్చితంగా మాట్లాడే ఒక టీం శ్రీనివాస్ సార్ టీం, రాసి పెట్టుకోండి. సో అలాంటి టీంలో మనం అందరం గర్వంగా ఫీల్ అవుతాం. సో అందరం కలిసి పనిచేద్దాం, కలిసి సక్సెస్ అవుదాం. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఇలాంటి జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకుని అందరం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్, శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ సార్ తెలిసిన వెంటనే జూమ్ కండక్ట్ చేస్తారు. సో మేము కూడా మీతో పాటు నడుస్తాం, అందరం కలిసి సక్సెస్ అవుదాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను యాక్చువల్గా చెప్తున్నాను, వెంకట్ సార్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఆయన అన్నట్టు ఒకటే, మనం కసితో పనిచేద్దాం సార్ అన్నట్టు ఒక టీం వర్క్ గా చేద్దాం, ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుదాం. ఎందుకంటే ఇంత ముందు ఒక వ్యక్తిగానే కొన్ని ప్రమోట్ చేసాం. మనకి వెంకట్ సార్ ఇంకా చాలా మంది ఉన్నారు. అందరం కలిసి మనకు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని మన టీంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని సక్సెస్ చేద్దాం. ప్రతి ఒక్కరికి ఒక డివైస్ ఫ్రీ గిఫ్ట్ గా ఇప్పిద్దాం. సో థ్యాంక్ యూ అన్నారు సార్. కన్క్లూడ్ చేయండి శ్రావణ్ సార్. ప్రాబ్లం ఎందుకని చెప్పేసి నేను దాచి పెట్టినాను సార్. మీరు వచ్చినప్పుడు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ రోజు ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మాకు జూమ్ కండక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇప్పించినందుకు, అదే విధంగా వెంకట్ సార్ మనకు ఒక వాటర్ ప్యూరిఫైయర్ కి తర్వాత దీనికి ఏం తేడా ఉంది ఎట్లా అనేది ఎవ్రీథింగ్ మనకు చెప్పినందుకు సో ప్రత్యేకంగా సార్ కి, వెంకట్ సార్ కి కృతజ్ఞతలు. సో మన టీం తరపున సో థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ సో యూ సార్, మీరు కూడా థ్యాంక్ యూ. ఎట్లా ఏ విధంగా అచీవ్ కావాలి, ఎట్లా కావాలని మీరు కూడా ఒక ప్లాన్, ఒక అంత తొందరగా అచీవ్ కావాలంటే మనం ఏం చేయాలన్నది మీరు కూడా చెప్పినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సార్. సో ఇలాంటి జూమ్స్, ఇలాంటి ఎప్పుడు సెషన్ ఎప్పటికప్పుడు పెడుతూ మమ్మల్ని అందరిని ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ మేమందరం కూడా ర్యాంకులు అచీవ్ అయ్యే విధంగా మీరు మోటివేట్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. సో ఇంతటితో ఈ జూమ్ మీటింగ్ కన్క్లూడ్ చేసేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం. 2 days కదా.